అర్థమైందా? 5 ఏళ్ళకి ఒకసారి మన దగ్గరకు వస్తూ ఉంటారు. మన పిల్లలు చూడడం 5 ఏళ్ళు ఓటు అయిపోయిన తర్వాత పిల్లలు కూడా చూడవాళ్ళు. కానీ ఆ మూమెంట్లో వచ్చేసి ఏం చేస్తారు, అసలు నువ్వు ఎత్తుకోపోయినా ఎత్తుకుంటారు వాళ్ళు గబగబన. ఇది డబ్బా, అది వేరు, ఇది వాస్తవం. కాబట్టి మరలా మీ దగ్గర దేవుడు నన్ను తీసుకొచ్చినందుకు, మరలా మనమంతా ఒక కుటుంబం కాబట్టి మరలా మనందరం కూడా ఇలా కలుసుకోవడానికి మరి ప్రధాన కారకుడు దేవుడు. అందుని బట్టి దేవుని స్తుతులు చెల్లించుకుంటూ, అలాగనే రమేష్ అన్నకి, అలాగనే నా తమ్ముడు సురేష్కి మరోసారి వందనాలు తెలియపరచుకుంటున్నాను. ఎక్కువసేపు చెప్పను, ఎందుకంటే వాసన సమయం నేనే చాలా డిస్టర్బ్ చేశాను. అన్నయ్య నన్ను పెందరకాలు రామన్నాడు కాబట్టి కొంచెం లేట్ అయింది. సహోదరుడు రావటం వల్ల లేట్గా అయింది హాస్పిటల్ నుంచి వచ్చేళ్ళకే. కాబట్టి క్షమించండి, ఈసారి జాగ్రత్తగా నా సమయాన్ని నేను కేటాయించుకుంటా. యవనస్తులుగా సంబంధించిన కూడికలు కాబట్టి, యవనస్తులకు సంబంధించిన మీటింగ్లు కాబట్టి దీని గురించి మనం మాట్లాడుకుందామండి. ఎందుకంటే అసలు యవ్వనస్తుల గురించి ఎక్కువగా ఎప్పుడు కనబడతాయి చర్చిల్లో అంటే సెమీ క్రిస్మస్కి, ఈస్టర్కి. మీరు గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా. సెమీ క్రిస్మస్ ఎవరు చేస్తారంటే యూతే. ఈస్ట్కి అలాగనే క్రిస్మస్ పండుగ ఎవరు చేస్తారంటే స్టార్లు గడేటప్పుడు యూతే. కానీ ఇలాంటి ప్రోగ్రాలు వాస్తవంగా చెప్పాలి అంటే వాక్యానుసారముగా ఇలాంటి జరగటం అనేది చాలా అరుదు, చాలా అరుదు నన్ను అడిగితే. యవనస్తులు ఎప్పుడు కనబడతారు అంటే మనకి చెప్పే కదా, క్రిస్మస్ పండుగ మూమెంట్లో కనబడతారు, జనవరి 1కి మనకు కనబడతారు, మిగతా టైంలో కనిపించరు. కానీ ఈరోజు మీరు ఇక్కడ సంఘంలో కూడుకొని అన్నట్టుగా మొన్న ఆల్రెడీ 4 రోజులు మీటింగ్లు చూసుకున్నారు. నేను కూడా వచ్చాను ఆ సమయంలో పగులు పూట. మధ్యలో మళ్ళీ మీటింగ్లు జరుగుతున్నాయి మీకు. మళ్ళీ వెంటనే యవనస్తులు కూడా కనుక నేను అన్నా, ఏంటి నీకేమన్నా మామూలుగా ఏమైనా డబ్బులు వస్తున్నాయా పై నుంచి అన్నా. నేను వస్తున్నాయి అన్నాడు. ఎక్కడి నుంచి అండి? వస్తున్నాయి పై నుంచి అనగా అందరికీ ఎలా పోయిద్ది, దొరలు పంపిస్తున్నారే వీళ్ళు కనుకుంటారు. ఈయన ఆ దొరలకి ఆ దొర నా దేవుడు పంపిస్తున్నాడు అనడం. ఎవరై వాళ్ళంటే మీరే అనడం ఒక మాట చెప్పాలి అంటే. ఎందుకంటే 5 దాకా మేము కలిసి ఉన్నాం, 4 దాకా మేము కలిసి ఉన్నాం. ఏందన్నా మరి మీటింగ్ అందరం టెన్షన్ లేదంటే ఏం టెన్షన్ అవసరం లేదు, మా సంఘస్తులు నా పిల్లలందరూ నేను పిల్లలు మొత్తం రెడీ చేసి పెడతారు అనడం. ఏం సురేష్ అంటే ఆయన ఏమంటాడు, ఇక అంతేగా అంటాడు పక్క నుండి. ఇంకంతే అంటాడు సురేష్ కూడా, అంతా రెడీ అయిద్ది అన్న నిజంగానే అనడం. అంటే ఇలాంటి వాళ్ళు సంఘాల్లో ఉండటం అనేది చాలా గొప్ప విషయం. ఇలాంటి వాళ్ళు లేకపోవడం వల్లనే సంఘాలు కూడా అసలు ఎక్కడేసిన సంఘం అక్కడే చెడిపోతున్నాయి, కారణం చెప్పాలి అంటే. కాబట్టి మరీ మీరు అయితే చాలా ధన్యులు. కొద్ది నిమిషాలు మన వాక్యాన్ని ఆలోచిద్దాం. అసలు సమాజంలో యవనస్తులు ఎందుకు చెడిపోతున్నారు? సమాజంలో యవనస్తులు ఎందుకు చెడిపోతున్నారు? యవనస్తులే కాదు మనుషులు కూడా ఎందుకు చెడిపోతున్నారు అంటే కొన్ని స్టేట్మెంట్లు పెద్దలు మనతో చెబుతారు. ఎవరు చెబుతారా అంటే, కొంతమంది ఏమో విద్య అనేది లేకపోవటం వలన, అంటే చదువులు అనేది సరిగ్గా లేకపోవడం వలన. అంతకుముందు మన చిన్నప్పుడు గోళ్ళ మీద రాస్తారుగా, చదువు లేనివాడు వింత పశువు అంటాడు. నాకు ఇప్పుడు కూడా అదే గుర్తుకొచ్చింది. ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు, చదువు లేనివాడు వింత పశువు అన్నది మనం వినలేదా? మనం విన్నామన్నమా? అంటే విద్య లేనివాడు ఎంత పశువు అనేది. ఇప్పుడు మీరు చూడండి, ఒక మిరగాయలు కోసుకునే ఒక రైతు కానివ్వండి, పొలం దున్నే ఒక రైతు కానివ్వండి, ఎవరైనా సరే ఒక 6 ఏళ్ల పాపన కానీ 10 ఏళ్ల పాపన కానీ చంపటం కానీ, బంగారం లాక్కోవటం కానీ, కిడ్నాప్లు చేయటం కానీ, అలాంటి రైతులు ఎక్కడ మనకు కనబడతారా? చదువు లేని వాళ్ళు ఇప్పుడున్న జనరేషన్లో. ఇప్పుడు ఎవరు వాళ్ళందరూ ఎవరయ్యా అంటే ఎక్కువగా స్టూడెంటే. ఈ మధ్య మనకు హైదరాబాదులో కూడా ఎక్కువగా చదువుకోవటానికి పిల్లలను పంపించినప్పుడు యవనస్తుల్ని మనం ఇక్కడి నుంచి పంపుతాం కదా, పంపించినప్పుడు తల్లిదండ్రులు పంపిస్తున్న ఆ డబ్బులు ఏదైతే మనం పంపిస్తాం అవి చాలక వాళ్ళ ఖర్చులకి సైన్ బ్యాచ్ తయారయ్యారు. ముఖానికి కచ్చిప్ కట్టుకొని బైక్ మీద పోతా బంగారం లాక్కొని పోతా. ఎవరై వీళ్ళందరంటే యవనస్తులే. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారా అంటే వాళ్ళు చదువుకోవటానికి టౌన్కి వెళ్ళిపోయి, చదువుకోవటానికి ఉద్యోగాలు చేయడానికి అక్కడికి వెళ్ళి వాళ్ళ ఖర్చులకి కొన్ని అలవాటు వాళ్ళు నేర్చుకొని, కొన్ని వ్యసనాలకి అలవాటు పడి వాళ్ళకు అనుభవించడానికి డబ్బులు లేక వాళ్ళు ఎంతగా తెగించారయ్యా అంటే మనిషిని చంపటానికి కూడా తెగించారు వాళ్ళు. అంటే దీన్ని బట్టి మనం ఆలోచిస్తే చదువు వల్ల కూడా 100% అయితే సమాజానికి న్యాయం జరగట్లా. ఇది మనం గుర్తించాలి. మొత్తం కాదు, 100% కాదు, కొంత అయితే న్యాయం జరగట్లా. అలాగనే ప్రతిదాన్ని మనం ఆలోచిస్తుకుంటూ పోతే ఎక్కడ తేడా వచ్చింది, ఎందుకు సమాజంలో చెడిపోతుంది, ఎందుకు ఇలాగా కారణం ఏంటంటే
దానికి సరైన సమాధానం వేయాలంటే బైబిలే సరైన స్టేట్మెంట్ ఇవ్వాలి. ఎందుకంటే బైబిలు దేవుని మాట కనుక, సర్వ సృష్టికర్త కనుక, సమస్తాన్ని కలిగించింది ఆయన కనుక, సర్వ సృష్టిని కలిగించింది ఆయన కనుక ఆయనే ఖచ్చితంగా సరైన స్టేట్మెంట్ ఇవ్వాలి. ఆయనే సరైన స్టేట్మెంట్ ఇవ్వాలి. చూద్దాం బైబిల్ గ్రంథంలో ఎందుకు మనుషులు చెడిపోతున్నారు, ఎందుకు మనుషులు చెడిపోతున్నారు. యవనస్తులు కానివ్వండి, పెద్దలు కానివ్వండి, రాజకీయ నాయకులు కావండి, వ్యవస్థ కానివ్వండి, ఎందుకు చెడిపోతుందంటే దేవుడి దగ్గరికి వెళ్ళి ఎందుకు సమాజం చెడిపోతుంది అంటే ఆయన ఇస్తున్న స్టేట్మెంట్ అనేది ఒకసారి మనం చూద్దామండి. ఇందాక అన్నగారు చెప్పినట్టుగా పాత నిబంధన గ్రంథంలో 39 పుస్తకాలలో మహాజ్ఞానవంతుడైన వ్యక్తి సొలొమోను గారు. ఎవరమ్మా మహాజ్ఞానవంతుడు? ఎవరు? సొలొమోను గారే. ఈయనకి ఇంత జ్ఞానం ఎలా వచ్చింది అంటే దేవుడిచ్చిందే. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు ఇచ్చాడు దేవుడే అంటే నీకు జ్ఞానం ఇస్తాడు, నాకు జ్ఞానం ఇస్తాడు, మనందరికీ దేవుడికి జ్ఞానం ఇస్తాడు. ఎందుకు ఇస్తాడు ఆ జ్ఞానం? దాన్ని మనం ఆయన కొరకు ఖర్చు పెట్టడానికి, ఆయన కొరకు దాన్ని మనం వినియోగించుకోవటానికి, దాని వలన మనం జీవితంలో సంతోషంగా బ్రతకడానికి దేవుడు మనకిస్తాడు. అంతేగాని దాన్ని మరొక రకంగా మనం మలుచుకుంటే దాన్ని ఎక్కడికి తీసుకెళ్ళిద్ది? మనల్ని పాతాళానికి తీసుకెళ్ళిద్ది. కాబట్టి దేవుడు సొలొమోను గారికి జ్ఞానం ఇస్తే ఆ జ్ఞానవంతుడైన సొలొమోను గారు జనాన్ని పరిశీలించి, సమాజాన్ని పరిశీలించి ఆయన ఇస్తున్న స్టేట్మెంట్ ఉంది. ఒకసారి చూద్దాం. మనం సామెతల గ్రంథం 29వ అధ్యాయం 18 వచ్చినాను ఒకసారి మీరు చూడండి. సామెతల గ్రంథము 29వ అధ్యాయం 18 వచ్చినాను ఒకసారి మీరు చూడండి. ఆయన ఇస్తున్న స్టేట్మెంటు చూడండమ్మా. దేవక్తి లేని ఎడల ఎందుకంటమ్మా జనులు చెడిపోవడానికి కారణం ఏంటి? తమ్ముడు, మనుషులు చెడిపోవడానికి కారణం ఏంటి అంటే దేవక్తి అంటే దేవుని వాక్యము లేకపోవటం వలన చెప్పాలి మనుషులు ఏమైపోతున్నారంట? చెడిపోతున్నారు. మన ఏ యూనివర్సిటీ చూసుకున్నా కానీ, ఏ కాలేజీలో చూసుకున్నా కానీ ఇందాక అన్నగారు చెప్పినట్టుగా భూ సంబంధమైన, ఉన్నతమైన భూ సంబంధమైన విషయాలే మనకి నేర్పుతారు తప్ప పరలోక సంబంధమైన విషయాలు తెలియపరిచే ఒకే ఒక కాలేజీ, ఒకే ఒక స్కూలు, ఒకే ఒక్కటే దాని ఉన్న భూమి మీద అంటే దట్ ఈజ్ సంఘమే. తెలుసా? వీళ్ళు కాలేజీలో లక్షల రూపాయలు ఖర్చు పెట్టి నేర్పించేది ఏంటంటే 60 సంవత్సరాలకే. మా ఊరు 10th పాస్ అయ్యిండు, తెగ వచ్చేస్తున్నారు నా దగ్గరికి, తెగ ఫోన్లు చేస్తున్నారు. తెగ కాలేజీ వాళ్ళు అందరూ కూడా రకరకాల వాళ్ళు మీకు కూడా చేస్తూనే ఉంటారు. ఏ కాలేజీలు? పలానా కాలేజీ, పలానా మా కాడ స్టడీ బాగుంటుంది, మా కాడ స్టడీ బాగుంటుంది, మా కాడ స్టడీ బాగుంటుంది అని. ఏంటి తప్పన అంటే ఈ 60 సంవత్సరాలకు ఉపయోగపడే చదువు ఇది. ఈ 60 సంవత్సరాలకు గొప్పటి మెతుకులు పెట్టే చదువు ఇది. దీని కొరకు మనిషి లక్షలు ఖర్చు పెడుతున్నాడు, దీని కొరకు తల్లిదండ్రులు విడిచిపెడుతున్నాడు, దీని కొరకు తల్లిదండ్రులు కూడా పిల్లలు కూడా విడిచిపెట్టి ఎక్కడో చేరుతున్నారు. మేము 4 అన్నదమ్ములు అండి. మా పెద్దన్నయ్య ఉన్నాడు. పెద్దన్నయ్య కొడుకు ఒకడు డాక్టర్ చదువుతున్నాడు, MBBS 3 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు పెద్దోడు ఆల్రెడీ రేపు లండన్ వెళ్ళిపోతున్నాడు. 35 లక్షలు కట్టిండు వాడికి. వాడు వచ్చేది ఎప్పుడంటే 2 సంవత్సరాలకు ఒకసారి అంట. రాత్రి మాట్లాడే నేను 2 సంవత్సరాలకు ఒకసారి వస్తా బాబాయ్ అన్నాడు. జీతం ఎంత ఉంటుంది ఇంచుమించుగా అంటే 4 లక్షల నుంచి 6 లక్షలు అవుతుంది, భవిష్యత్తులో 10 లక్షలు అవుతుంది అన్నాడు. ఇప్పుడు ఈ 2 సంవత్సరాలు నువ్వు రావా ఇంటికి? రాను. మీరు ఎలా ఉంటారన్న పిల్లల్ని విడిచిపెట్టన్నా నేను. ఇద్దరు కొడుకులు ఆయన దగ్గర లేరు. ఆయన దగ్గర లేరు. మీరు ఎలా ఉండగలుగుతారన్న? ఎలా ఉండగలుగుతున్నారంటే వాళ్ళ లైఫ్ సెటిల్ అయిపోతుంది కదరా, అందుకని మేము సంతోషపడుతున్నాం అంటే నో. ఇది భౌతికమైన లైఫ్ నువ్వు ఆలోచిస్తుంది. ఇది భౌతికమైన లైఫ్ గురించి ఆలోచిస్తుంది. దేవుడు భౌతికమైన లైఫ్ను లైట్గా తీసుకోమంట బైబిల్లో. మీరు గుర్తుపెట్టుకోవాలి, భౌతికమైన లైఫ్ను దేవుడు లైట్గా తీసుకో అన్నాడు దేవుడు. మరి ఏంటిది సీరియస్గా తీసుకున్నాడు ఏమంటే పర సంబంధమైన లోకము గురించి మీరు పక్కన పెట్టేసి పరలోక సంబంధమైన దాన్ని మీరు సీరియస్గా తీసుకోవాలనడం. ఈ 66 పుస్తకాల గ్రంథంలో భౌతికమైన వాటి గురించి అక్కడక్కడ మనకు కనబడుతాయి, కానీ ఆత్మ సంబంధమైన విషయాలు దేవుడు ఎక్కువగా రాయించాడు. ఆయన అబ్రాం గారి గురించి తెలియని విశ్వాసుండ్రు ఉన్నారు. అబ్రాం గారి గురించి తెలియని విశ్వాసుండ్రు. అబ్రాం గారి దేవుడు ఎలా ఆశీర్వదించాడయ్యా అంటే భూమి మీద ఎలా ఆశీర్వదించాడయ్యా భూమి మీద అంటే అంబానీ అంటున్న అట్లాంటి వ్యక్తులు కనీసం 1000 సార్లు కొన్ని అవతల పడేస్తారు అబ్రాం గారు. అంత ఆస్తిపరుడు అబ్రాం గారు. కానీ ఎక్కడ జీవించాడండి? ఎక్కడ జీవించాడు?
గుడారాలలో జీవించిందంట. ఇప్పుడు అడుగుతున్నాను, ఇప్పుడు అబ్రహాం గారికి ఏమైనా తెలివితేటలు లేవంటారా? అబ్రహాం గారికి జ్ఞానం లేదంటారా? అబ్రహాం గారికి తెలివితేటలు లేవా? జ్ఞానం లేదు అబ్రహాం గారికి. అబ్రహాం గారి ఆలోచన చెప్పమంటారా? ఎంత పరిగెడుతున్నా కానీ 6 అడుగుల్లో నేను కప్పెట్టబడాలి, ఎంత ఉన్నా కానీ నేను ఉంటున్న భూమి కూడా రేపు పొద్దున శాశ్వతమైంది కాదు, కానీ ఉండబోయే లోకం ఒకటి ఉంది, దానికోసం నా పరుగు ప్రయాణం అనడం. అదే పరలోకం. అదే పరలోకం. మనం అనుకుంటే ఆ పిల్లలు గొప్ప గొప్ప చదివించడం తప్పులేదు, పిల్లల్ని చదివించాలి, వాళ్ళని పదవిలో నిలబెట్టాలి. అంతేగాని ఇంతటితో మనం ఆపామా, వాళ్ళ సరైన లైఫ్ మనం ఇచ్చిన వాళ్ళం కాదంట నేను అనేది. సరైన లైఫ్ ఇచ్చినట్టు కాదు. ఎవరయ్యా ఉత్తమమైన తల్లిదండ్రులు భూమి మీద అంటే, ఎవరు ఉత్తమమైన తల్లిదండ్రులు భూమి మీద అంటే, బైబిల్ ఇతర స్టేట్మెంట్ ఏంటంటే తన పిల్లల్ని దేవుడులు పెంచిన వాళ్ళే ఉత్తమమైన తల్లిదండ్రులు. తెలుసా? నా దగ్గర ఒక కారు వేసుకుని వస్తాడు ఒక వ్యక్తి జ్యూస్ తాగటానికి, పెద్ద కోటేశ్వరుడు. ఒత్తడు జ్యూస్ తాగుతూ ఉంటాడు, మనశ్శాంతి లేకుండా ఒకటే టెన్షన్లు మాట్లాడుతూ ఉంటాడు ఫోన్లో. కారే ఉండేది దాదాపు 56 లక్షలు. కోటేశ్వరుడు. ఆయన పోయిన తర్వాత 11 గంటలకు ఒక అతను రిక్షా వేసుకొని వస్తున్న దగ్గరికి, చంద్రబాబు కాలనీలోంచి రిక్షా బండి వేసుకొని వచ్చి 20 రూపాయలు టమాటా, 10 రూపాయలు మిర్చి, కాస్త కొత్తిమీర కరివేపాకు తీసుకొని బండి వేసుకొని ఇంటికి పోతారు. 12 గంటకల్లా భార్య పిల్ల కూర్చొని నవ్వుతూ తింటూ ఉంటారు. ఏది ఉంటావు ఒరిజినల్ లైఫ్ నన్ను అడిగితే? దేవుడు అసలు సంతృప్తిమైన జీవితం వాళ్ళది నన్ను అడిగితే. తెలుసా? సంతృప్తి అయిన జీవితం. ఇతను ఎంత ఉండగానే మనశ్శాంతి లేదు, ఎంత ఉండగానే మనశ్శాంతి లేదు. కానీ మనిషి చూసేది చెప్పమంటావా? ఈ రిక్షా వైపు చూడగానే ఆ కారు వైపు చూస్తారు. తెలుసా? ఆ కారు అక్కడికి వెళ్ళి అడగండి, వాడు స్టోరీ చెబుతాడు మీకు. ఏమి గుండెలు పగిలిపోయి చచ్చిపోతాం మనం. అమ్మకి వద్దురా బాబు, మాకు వద్దురా, ఆ కారుని వదిలేసి వస్తాం మనం. అట్లా ఉంటాయి కొన్ని జీవితాలు. తెలుసా? అట్లా ఉంటాయి. నేను అదే చెప్పామన్నా వీళ్ళతో, నీ బిడ్డలకి భూమి మీద మంచి భవిష్యత్తు ఇస్తున్నాను నువ్వు అనుకుంటున్నా, కానీ నిత్య జీవాన్ని నువ్వు కోల్పోతున్నావు అన్నా అని చెప్పా. నిత్య జీవానికి అంతే కదా. మన ఇళ్ళల్లో మనం ఎట్లా కనబడుతాం? వాస్తవాలు చెప్పేటప్పుడు దేవుడు నమ్ముకున్న మనము, దేవుడు నమ్ముకున్న వాళ్ళు మన వాళ్ళతో చెప్తుంటే మనం ఎట్లా కనబడుతాం? అమాయకులకు కనబడతాం, పిచ్చులకు కనబడతాం. ఇది మనకు కాదు, ఆల్రెడీ మన కెప్టెన్ అంటే మన ప్రభువుని యేసుక్రీస్తు వరకు కూడా జరిగింది అవమానం. తెలుసా? ఆయనకు కూడా ఆయన మాటలు, నిత్య జీవానికి సంబంధించిన మాటలు చెబుతుంటే ఏం చేశారు? వాళ్ళంతా విరితనంగా తీసుకున్నారు. తెలుసా? తన సహోదరులతో చెప్తుంటే ఏమన్నారు? తన సహోదరులు యేసుక్రీస్తు వారు పుట్టిన తర్వాత పరిశుద్ధాత్మ ప్రేరణతో, పరిశుద్ధాత్మ ద్వారా పుట్టిన తర్వాత సహోదరులు పుడతారు. పుట్టి వాళ్ళు ఏం చెబుతున్నారు? ప్రభువుని వెరితనంగా తీసుకున్నారు, అమాయకత్వంగా తీసుకున్నారు ఆయన మాటలనే. కానీ కొన్ని సంవత్సరాలకి ఆయన మరణించి పునరుద్ధానం అయిన తర్వాత మా మధ్య జీవించింది సామాన్యుడు కాదు, మాకు చెప్పిన మాటలు సామాన్యమైన మాటలు కాదు, అమూల్యమైన మాటలని అప్పటి వరకు అన్నగా భావించిన వాళ్ళు యేసుక్రీస్తు పునరుద్ధానమై దేవుడిగా నిరూపించబడిన తర్వాత అయ్యా నీ దాసులుగా చెప్పుకున్నారు వాళ్ళు. అంతకుముందు గుర్తించారా? చెప్పుకోవాలా? అదే తల్లిదండ్రులు కూడా అప్పుడప్పుడు అంటారు దేవుని పిల్లారు మనతో, అరే మేము ఉన్నప్పుడు మా ఇల్లు మీకు తెలియదురా, మేము ఉన్నప్పుడు. నిజానండి, మన అమ్మ నాన్న ఉన్నప్పుడు వాళ్ళు మనకు తెలియదండి. వాళ్ళు ఎప్పుడైతే కోల్పోతామో అనుక్షణం మనకు వాళ్ళు గుర్తుకొస్తారండి. తెలుసా? ఎప్పుడైతే మనం కోల్పోతామో అనుక్షణం వాళ్ళు గుర్తుకొస్తారు. నేను సేవకుడిని కావాలని మా నాన్న చాలా ఇష్టపడ్డాడు. నేను పెద్ద పనికి మాలినోడు ఒకప్పుడు. నేను అనుకున్నా నేను సేవకుడు అయిపోయిన తర్వాత మా నాన్న ఆయన గుర్తు పెట్టుకోవాలనుకున్నాను. నేను సేవకుడు అయిపోయిన తర్వాత, సేవలోకి వచ్చిన తర్వాత, అప్పుడు చిన్నగా అడుగులు వేస్తున్నప్పుడు సేవలో, అప్పుడే మా నాన్న నాకు దూరం అయిపోయాడు. నేను అప్పుడప్పుడు ఒంటరిగా ప్రయాణం చేసేటప్పుడు అనుకుంటే మా నాన్న ఉండేటైతే నా పక్కన పెట్టుకొని తీసుకొచ్చుకునేవాడిని. మా నాన్న ఉంటే నా ఆయనకిడితే బండి మీద తీసుకొచ్చుకునేవాడిని. మా నాన్న ఉంటే నా ఆయనకిడితే అనేక ప్రాంతాలు తీసుకెళ్ళేవాడిని. మా నాన్న కూడా నన్ను చూసి ఎంతో మురిసిపోతూ ఉండేవాడే. వస్తాడండి పోయిన తండ్రి, నా తండ్రి చూస్తాడు ఇవన్నీ. వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ విలువలు మనకు తెలియదు. ఇది మీకు ఎందుకు చెబుతున్నానంటే, దేవుడు వాక్యము మన దగ్గర ఉన్నప్పుడు దానిని మనం పట్టుకోవాలి. దేవుని పిల్లలారా, ఈ సమయాన్ని మనం ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోవాలి. ఈ రెండు రోజులు ఈ సమయంలో ఖచ్చితంగా అమూల్యమైన మాటలు, మన జీవితాలు మార్చే మాటలు, మన జీవితాలు నిలబెట్టే మాటలు, సూటిగా మనకి ఈ యవ్వనంలో మనకి ఏ మాటలు అయితే మనం దేవుడిలో నిలబడతామో, ఈ యవ్వనంలో ఏ మాటలు అయితే మనం బలపరచబడతామో, ఈ యవ్వనంలో ఏ మాటలు వింటే మన జీవితాలు మనం కట్టుకోగలుగుతాం, ఈ యవ్వనంలో ఏ మాటలు వింటే దేవుడితో బలంగా మనం నిలబడగలుగుతామో, ఈ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి దేవుని పిల్లలు ఈ 2 రోజుల్లో. అందుకని చెబుతున్నాడు భక్తుడు, ఏమంటున్నాడు? ఎందుకు జనులు చెడిపోతున్నారయ్య అంటే వాక్యము లేకే. ఒకవేళ వాక్యము ఉందంటే, వాక్యం ఉంటే, కీర్తన గ్రంథం 119 అధ్యాయం 9 వచ్చిన చదవండి మీరు ఒకసారి. ఒకవేళ వాక్యము ఉందంటే
ఎలా ఉండిద్దో చూడండి ఒకసారి మీరు. యవ్వనస్తులు దేని చేత తన నడతను శుద్ధి చేసుకుందురు? చూసారా, నీ వాక్యము చేతే, నీ వాక్యము చేతే. సరైన స్టేట్మెంట్ ఇది, అంతే. క్రోసిన్ టాబ్లెట్ ఇచ్చానంటే తగ్గలేదంటే ఇంకొక టాబ్లెట్ ఇస్తారా అంటాడు డాక్టరు. ఇక్కడ అది ఏకే హై వాక్యమే. ఒక యవ్వనస్తుడు సరైన మార్గంలోకి రావాలి అంటే, ఒక యవ్వనస్తురాలు సరైన మార్గంలోకి రావాలి అంటే, ఒక తల్లిదండ్రులు గౌరవించాలంటే, ఒక భర్తను గౌరవించాలంటే, మీ జీవితాలు బాగుపడాలంటే, మీరు ఆశీర్వదింపబడాలి అంటే, మీరు అనుకున్న గమ్యానికి మీరు చేరాలి అంటే, జనంలో మంచి సాక్ష్యం పొందుకోవాలి అంటే, మంచి పేరు పొందుకోవాలంటే, సమాజంలో మంచిగా నిలబడాలంటే, దట్ ఈజ్ ఒకే ఒక ఆన్సర్ ఇస్తుంది బైబిల్. మీరు వాక్యము చేత మీరు నడిపింపబడాలి. నా చెప్పిన అన్న స్టైనిస్ట్ అని వీళ్ళంతా ఎవరు అనుకున్నారు? బైబుల్ని చదివి అంత గొప్ప స్థితిలోకి వచ్చిన వాళ్ళు తెలుసా. శూన్యములో ఏలాడింది ఏంటిది? భూమి. ఎప్పుడు చెప్పాడు? 2000 సంవత్సరాల లోపు చెప్పాడు. ఇది ఆల్రెడీ ఏబు గ్రంథం క్రీస్తు పూర్వే దేవుడు రాయించాడు. లేకపోతే ఈయన కొలతలే చూశాడా? ఎవరండి వాళ్ళు? మీరు కూడా చదవండి బైబిల్. అసలుకే బైబిల్ చదివితే మీకున్న జ్ఞానం ఇంకా అభివృద్ధి పొందిద్ది తెలుసా. బైబిల్ మన చదవం, బైబిల్ చదివే సమయం మనకు ఉండదు. అరుగుల మీద కూర్చుంటాం, టీవీల మధ్య కూర్చుంటాం, నాటికల కాడ కూర్చోంటే 4 సీరియల్ అయిపోతాయి మనకి. ఒక ఆమె అంటుంది కరెంటు పోయింది వదిన, ఏమవుతుంది అంటే టెన్షన్గా. పక్కన వాళ్ళు ఫోన్ చేసి వాక్యం చెబుతుంటే బయటికి పోతుంది ఏదో ప్రమాదం జరిగిందేమో అనుకున్నాం. వాళ్ళ ఇంట్లో రాత్రి పవర్ కట్ అయిపోయిందంట, వాడు ఇది గడి తెస్తున్నాడంట, టక్కుని కరెంట్ ఆగిపోయిందంట, ఇప్పుడు గుండె పగిలిపోయింది. చూడండి, అసలు వాళ్ళు ఆపటం కూడా బలి సీన్లు కూడా ఆపుతారు. చూడండి, అసలుకే రక్తపోట్లు ఎక్కువ వస్తున్నాయి తెలుసా. ఎందుకు వస్తున్నాయి తెలుసా మీకు? ఈ సీరియల్ వల్లే తెలుసా. వాడు డోర్ తెస్తా ఉంటాడు, అత్త లోన ఉంటా ఉండిద్ది, కోడలు వస్తూ ఉండిద్ది. ఈలోపు మా కారు దిగుతాడు, టక్కని ఆపుతాడు. ఇప్పుడు ఇక మీరు ఆలోచించుకోండి ఎట్టుండిద్దు. మీరు ఎట్టుండిద్దు. ఇక మీ గుండెల మొత్తం రేపు పొద్దున్న 6 కూర్చోవాలి. ఏం జరిగింది? మా వస్తుండ కోడలు చూస్తుంది, మామ చూస్తుండ, ఏం జరుగుతుంది. ఇదే టెన్షను. ఈ టెన్షన్లో ఏం జరిగి చెప్పమంటారా? మనకు రక్తం అనేది, పవర్ అనేది ఏం జరిగి చెప్పమంటారు? ఎక్కువగా పరిగెత్తుతుంది నరాల్లో. మీకు తెలుసో లేదో, ఎక్కువగా రక్తం అనేది పరిగెత్తేటప్పుడు నరాల్లో ఈ నరాలు అనేది ఆ ప్రెషర్ని, ఆ రక్త ప్రెషర్ తట్టుకోలేక ఏం చేసింది అంటే ఒక్కసారికి మెదడు మీద వేసేసింది. వాటర్ వస్తుంటే మనం అడ్డు పెట్టినప్పుడు ఎట్లాగుంటుందో ఆ రక్తం, ఆ టెన్షన్లో, ఆ ఆలోచనలో, ఎక్కువగా ఆలోచించడం కానీ టెన్షన్లో కానీ ఆ రక్తం అనేది ఎక్కువగా ప్రెషర్ అయ్యేటప్పుడు ఆ నరాలు తట్టుకోలేక ఒక్కసారి ఆ బరువు మొత్తం ఎక్కడ వేసిందంటే మెదడు మీద వేసిద్ది వెనక. అప్పుడే మనకు అప్పుడప్పుడు అంటూ ఉంటారు చూసారా, ఎక్కువగా ఆలోచించబట్టి నాకు ఏమవుతుందమ్మా? తలనొప్పి. చూసారా, దేవుడు దేనిని ఆలోచించమన్నాడో దాన్ని మనం ఆలోచించాం. దేవుడు దేని గురించి నిలబడమన్నాడు దాని గురించి మనం ఆలోచించాం. మిగతా అన్నీ ఆలోచిస్తాం. ఏ తల్లిదండ్రులే కానీ బైబిల్ చదువులను పొద్దున్నే పిల్లలు నీళ్ళు కొట్టి లేపి చదివించిన వాళ్ళు ఉన్నారా? చదివించిన వాళ్ళు ఉన్నారా? లేరు. అంటే ఎందుకు ఇంత తక్కువగా బైబిల్ కనబడుతుందంటే దీని విలువ చాలామందికి తెలియదు. దీని విలువ మనకు ఎప్పుడైతే తెలుస్తుందో, దీనిలో ఉన్న భావాలు మనకు ఎప్పుడైతే తెలుస్తుందో, దేవుడు నీ మీద నా మీద పెట్టుకున్న ప్రణాళిక మనకు ఎప్పుడైతే తెలుస్తుందో, చనిపోయేంత వరకు కూడా విడిచిపెట్టాం బైబిల్ గ్రంథాన్ని మనం. అలాంటి గ్రంథములో నుంచి 2 భక్తుల గురించి మనం మాట్లాడుదాం, యవనస్తుల గురించి. క్రీస్తు మనసు ఎరిగిన 2 యవనస్తులు ఉన్నారు. చాలామంది ఉన్నారు కానీ 2 గురించి మాట్లాడతారు. ఒక వ్యక్తి గురించి మేము పరిచయం చేస్తా. అతను సామాన్యుడు కాదు. అతను ఎలాంటి వ్యక్తి అంటే ఇతను సేవ చేస్తున్న సమయంలోనే సంఘ పెద్దలు సెక్ చేసిన వ్యక్తి అతను. అంటే యవ్వనస్తుడే ఉండి కూడా ఈ యవ్వనస్తుడు సంఘములో ఎవరైతే నిలబడితే సంఘం బాగుపడుతుందో, ఎవరు సంఘానికి సంఘ పెద్దలుగా ఉంటే సంఘం వర్ధిల్లుతుందో, ఎవరు నిలబెడితే సంఘం ఇంకా అభివృద్ధి పొందుతుందో అని డిసైడ్ చేసిన వ్యక్తే తిమోతి గారు. తెలుసా? తిమోతి గారి గురించి మనకు ఎంతవరకు తెలుసు అంటే కొంత మటుకే మనకు తెలుసు. తిమోతి గారి గురించి కొంచెం లోతుల్లో పోయి ఆలోచిస్తే తిమోతి గారు యవ్వనస్తుడి నుంచి మనం ఏం నేర్చుకోవాలి? స్త్రీలు చేయొచ్చు పరిచర్య, పురుషులు చేయొచ్చు. మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది తిమోతి గారే అనుకుంటే, యవ్వనస్తులకే అనుకుంటే పొరపాటు. అది మీకు కూడా తెచ్చే కొన్ని పాయింట్లు ఉంటాయి ఇక్కడ మనం ఆలోచించుకోగలిగితే. తిమోతి గారి గురించి ఒకసారి చూద్దాం. తిమోతి గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 14-15 వచ్చారు. ఒకసారి చదవండి మీరు. తిమోతి గారి గురించి ఒక చక్కని మాట కనబడుతుంది అక్కడ. అమ్మా,
క్రీస్తు యేసునందు విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము మీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను ఏంటంటే దేంట్లో ఉందంట శక్తి దేంట్లో ఉందంట? జిమ్లో ఉందనుకుంటారు మనోళ్ళు, 6 ప్యాక్లో శక్తి ఉందనుకుంటారు. తెలుసా? మన నష్టపై స్టేడియం కాడికి వస్తారు, అక్కడ జిమ్ ఉంది స్టేడియంలో, మీ అందరూ తెలిసేవాళ్ళది. ఆ జిమ్లోకి వెళ్ళి తెగ బాగా ఒళ్ళంతా ఇది చేసేసి నా దగ్గరకు వచ్చి జ్యూస్ తాగుతూ ఉంటారు. ఇంకా బ్లడ్ పట్టాలి బ్రదర్, ఇంకా నాకు కండలు రావాలి బ్రదర్, ఇంకా నాకు మెలకలు తిరగాలి బ్రదర్ అంటూ ఉంటారు. వ్యాపారస్తుని కదా, బక్కువని బట్టి బ్లడ్ ఇచ్చేవాడిని, అంటే జ్యూస్ ఇచ్చేవాడిని, లావుటోని బట్టి తగ్గడానికి జ్యూస్ ఇచ్చేవాడిని. దేంట్లో ఉందో వాళ్ళకి అనుకుంటారు, నేను ఇచ్చే జ్యూస్లో శక్తి ఉందనుకుంటున్నారు. నిజమే, దేనికి? శరీరానికి ఆ శక్తి. కానీ ఇక్కడ ఇస్తున్న శక్తి దేనికమ్మా శక్తి? నీ ఆత్మీయ జీవితానికి శక్తి. అది నీ ఆత్మీయత నిలబెట్టడానికి శక్తి. అది భూమి మీద దేవుడితో బంధం కలిగి ఉండటానికి నిలబెట్టే శక్తి ఇది. ఆ లేఖనాల విషయంలో పౌలు గారు మాట్లాడుతున్నమాట తిమోతి గారి గురించి. శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి, ఏ వయసులో నుంచి? బాల్యముల నుండి ఆయన ఎరిగాడు. ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు, అరే నువ్వేమైనా ఎరిగామంటారు. ఏమంటారు? పక్కింటి వాళ్ళు కొట్టుకోవడం ఎరిగాను, ఎదురింటి వాళ్ళు తిట్టుకోవడం ఎరిగాను, మా అమ్మోళ్ళు పలానా తిట్టేది ఎరిగాను, మేము పలానా వాళ్ళకి అప్పు ఉన్నది ఎరిగాము, అవి చదువుతారు మనకి. అంతే కదా? ఇక్కడ ఏమెరిగాడైనా? బాల్యము నుండి శక్తిగల వాక్యమును నువ్వు ఎరిగావు తిమోతి అంటాడు పౌలు గారు. ఒక సేవకుడు ఒక యంగ్ స్టార్ గురించి ఇస్తున్న సాక్ష్యం ఇది. ఒక యంగ్ స్టార్ గురించి ఇస్తున్న సాక్ష్యం ఇదా. అందులో పౌలు గారు ఒక వ్యక్తిని సెలక్షన్ చేసుకొని సాక్ష్యం ఇవ్వటం సామాన్య సాక్ష్యం కాదు అది. ఇక దాంట్లో తిరుగుండదు పౌలు గారు ఇచ్చిన స్టేట్మెంట్ లేక. ఎందుకంటే పౌలు గారు ఇచ్చే స్టేట్మెంటు రోమా గవర్నమెంట్ సైతం కూడా గచ్చ వాడికిందనమాట. అలాంటి స్టేట్మెంట్ పౌలు గారిది. తిమోతి, నీ పరిస్థితి నాకు తెలుసు, నువ్వు మొదటి నుంచి ఎట్లా ఉన్నావు నాకు తెలుసు, నువ్వు ఏ స్థితిలో ఉన్నావు నాకు తెలుసు, ఏ స్థితి నుంచి ఏ స్థితిలోకి వచ్చావు నువ్వు తెలుసు. బాల్యదమును నుంచే నువ్వు లేఖనాలు ఎన్నో పరిశీలించావు నువ్వు. ఎందుకు తెలుసా? వాటిలో శక్తి ఉందన్న సంగతి నీకు తెలుసు. ఏంటా శక్తి? దేవుని శక్తి ఉంది దాంట్లో. దాన్ని మొదటి నుంచి నువ్వు పరిశీలించి వచ్చినావు తిమోతి. ఈయనకి ఎలా అబ్బింది అది? తిమోతి గారికి ఎలా అబ్బింది? పిల్లలు బాగుపడాలి అంటే మొదటగా తల్లిదండ్రులు పునాది వేయాలి. ఈరోజు పిల్లలు చెడిపోవడానికి కూడా తల్లిదండ్రులు కొంతమంది కారుకులే. తెలుసా మీకు? తిమోతి గారికి ఎలా అబ్బింది? తిమోతి గారి తల్లి ఏమో ఈదురాలు, తిమోతి గారి తండ్రి ఏమో ఒక అన్యుడు. చూడండి, తండ్రి ఏమో అన్యుడు అంటే దేవుడిని దగ్గరకు రాని వ్యక్తి, దేవుడిని గౌరవించిన వ్యక్తి తండ్రి అయితే, దేవుడి దగ్గరకు వచ్చే వ్యక్తి, దేవుని ఆరాధించే వ్యక్తి, దేవుని ప్రేమించే వ్యక్తి ఒక తల్లి. అంటే తండ్రి చెయ్యలేని ఆ బాధ్యత తల్లి తీసుకొని కుమారుని పెంచింది దేవుళ్ళు. మన స్త్రీలు ఉంటారు ఎలా ఉంటారు? మనోళ్ళు ఎలా ఉంటారు చెప్పండి? ఎలా ఉంటారు? మొత్తం మీకు అనుకూలంగా మాట విన్నప్పుడేమో బంగారు కొండ అంటారు, అనుకూలంగా మాట వినకపోతేనేమో ఎందో ఈయన ఎట్ట పెంచుతుండు, ఈ దొంగ చచ్చినోడు ఈడు కూడా ఎదురు చెప్పట్లేదు అంటారు. అంతే కదా? మీకు అనుకూలంగా మాట విన్నప్పుడు నా పిల్లగాడు బంగారం అంటారు, వినకపోయిన అనుకోలే అమ్మని భర్తగా చెబుతారు. ఆ మాట అసలు కింట ఇడికి నువ్వు భయం చెప్పు అంటారు. మనం ఈ స్టేట్మెంట్ కాదు ఇక్కడ. చూడండి ఒకసారి మన తిమోతి గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము, తిమోతి గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3-5 వచనాలు చూడండి మీరు ఒకసారి. నా ప్రార్థన యందు ఎడతెగక నన్ను జ్ఞాపకము చేసుకొనుచు నీ కన్నీళ్లను తరుచుకొని నిన్ను చూడవలెనని దేవుని ఎడల మొదట నీ అవ్వలోను నీ అవ్వైనా లోయలోను నీ తల్లి అయినా నిత్యలో వసించును, అది నీ యందు చాలు. అంటే మొదట ఎవరిలో ఉందమ్మా భక్తి? తిమోతి గారి అవ్వలో ఉంది. తర్వాత అవ్వలో నుంచి ఎవరిలోకి వచ్చింది? తల్లిలోకి వచ్చింది.
వీళ్ళు పెంచారండి తిమోతి గారిని. అబ్బ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 ా! ఈరోజు యవ్వనస్తులు కూడా కాలరేసుకొని నిలబడచ్చండి. తిమోతి గారి గురించి మనం తెలుసుకొని నిలబడితే ఏం పెంపకం అండి, ఏం పెంపకం అండి. ఆ పెంపకం పౌలు గారితో పాటు ప్రయాణం చేయాలంటే షేక్ అవుతారు జనం, తెలుసా మీకు? పౌలు గారితో సువార్త అంటే షేక్ అయిపోయి వెనక్కి వెళ్ళిపోతారు. అబ్బో, పౌలు గారితో సువార్త యాత్ర, ఇంకెంతమందితో కూడా పౌలు గారితో పరిచయం మా వల్ల కాదన్నారు. అలాంటి సందర్భాల్లో పౌలు గారు రెండో ప్రయాణంలో యాహోను గారని ఒక భక్తుడు, యాహోను సువార్త యాహోను గారని ఒక భక్తుడు, అంటే మార్కు సువార్త ఉండేది కదా, మార్కు గారు మారు పేరు యాహోను గారు. ఈ యాహోను గారు రెండో ప్రయాణంలో పౌలు గారితో పాటు ప్రయాణం చేసి సువార్త ప్రయాణంలో వెళుతూ మళ్ళీ రెండోసారి వచ్చేసరికి మళ్ళీ మరలా ఇంకో ప్రాంతానికి వెళ్ళాలి, మనం పాదపాడంగా. మార్కు గారు అంటాడు, నా వల్ల కాదు, నేను రాలేనయ్యా అంటాడు పౌలు గారితో. నీతో ప్రయాణం నా వల్ల కాదు, నేను రాలేనప్పుడు మార్కు గారు ఎవరొస్తే, పౌలు గారు పెద్దోడు, ఒక ఎవడొస్తే మార్కు గారి నేను తట్టుకోలేను, నా వల్ల కాదు నీతో పాటు ప్రయాణం చేయాలని డ్రాప్ అయిపోతాడు. అలాంటోళ్ళు బైబిల్ గ్రంథంలో పౌలు గారితో పాటు ప్రయాణం చేయాలి అంటే కష్టంతో కూడిన వాళ్ళ మధ్య పౌలు గారు ఇష్టపడి దగ్గరికి తీసుకొని ఇతను నా కుమారుడని చెప్పిన ఏకైక వ్యక్తి తిమోతి గారు. ఈయన ప్రయాణం, ఆయన పరిచర్య పౌలు గారికి ఎలా నచ్చిందయ్యా అంటే, పౌలు గారికి తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు అని ఎలాగైతే హత్తుకున్నాడో పౌలు గారు కూడా తిమోతి గారిని అలాగనే హత్తుకున్నాడు. ఎందుకంటే తండ్రి ఇష్టాన్ని నెరవేర్చిన వాడు యేసుక్రీస్తు వారు, యేసుక్రీస్తు ప్రభుల వారు అయితే పౌలు గారి ఆశయాన్ని, పౌలు గారి ఆలోచనల్ని, పౌలు గారి తలంపుల్ని, సేవ మీద పౌలు గారికి ఉన్న ఆలోచనని, సంఘం పట్ల పౌలు గారికి ఉన్న ఆలోచనల్ని, వాటన్నిటినీ అపవాసం పట్టేసి సేవని ముందుకు తీసుకెళ్ళిన వ్యక్తే తిమోతి గారు. ఇలాంటి వ్యక్తులు సంఘంలో ఉండాలి, గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి వ్యక్తులు మన సంఘాల్లో ఉండాలి. సంఘాలు ఈరోజు కుంటుపడిపోతున్నాయి అంటే ఇలాంటి వ్యక్తులు లేకే. సేవకుడు మైకి పెట్టుకోవటం, సేవకుడు కుర్చీలు వేసుకోవడం, సేవకుడు అన్నీ చేసుకోవటం కాదు. ఒక యవ్వనస్తుడు సరైన వ్యక్తి దేవుడి కోసం బ్రతకాలనుకుంటే ఈ రాత్రిపూట నీ జీవితంలో గొప్ప వెలుగులు చూడాలనుకుంటే, నీ కుటుంబంలో గొప్ప మార్పు నీకు రావాలి అంటే, నీ జీవితం ఈ రాత్రిపూట ఒక టర్న్ పాయింట్కి తిరగాలి అంటే, దేవుడు నిన్ను దర్శించాలి అంటే, భూమి మీద ఏదైనా గొప్పది నీవు కోరుకోవాలనుకుంటుంటే దట్ ఈజ్ సేవకుడికి సాకారంగా సంఘంతో పాటు ఉండటమే గొప్ప విషయం భూమి మీద నన్ను అడిగితే. తెలుసా మీకు? ఇలాంటి తిమోతి గారి జీవితం గురించి మనం ఆలోచిస్తే, ఫిలిప్పీకి రాసిన పత్రికలో 4 వచనాలే ఈ రాత్రిపూట మనం ధ్యానించబోతున్నాం. ఒకసారి చూద్దామండి. ఫిలిప్పీకి రాసిన పత్రిక 2వ అధ్యాయము 19 నుంచి 30 వచనాలు ఉంటాయి, అంటే 11 వచనాలు. ఈ 11 వచనాలలో మనకి జాగ్రత్త మనం ఆలోచిస్తే 24 వచనాల వరకు, అంటే 19 వచనం నుంచి 24 వచనం, అంటే ఎన్ని వచనాలు? 19, 24కి ఎన్ని వచనాలమ్మా? ఎన్ని? జాగ్రత్త చెప్పండి, ఎన్ని? ఈ 6 వచనాలు మనం ఈరోజు ధ్యానించబోతున్నాం. ఈ 6 వచనాలు ఏముంది? ఈ 6 వచనాలు అసలు ఇష్టం ఏముంది? ఈ 6 వచనాలు మనం ధ్యానించగలిగినంత విషయం ఏముంది అసలుకి అని మనం ఆలోచించబోతున్నాం. మొదటగా ఈ ఫిలిప్పీ అనే ఈ పట్టణం, అంటే ఈ ఫిలిప్పీలో ఉన్న సంఘం గురించి మనం ధ్యానించబోతుంది. ఈ పట్టణం అనేది ఎక్కడుండిద్ది అంటే, ఇది మాసిదోనియాలో ఉండిద్ది. ఈ ఫిలిప్పీ అనే పట్టణం మాసిదోనియా ప్రాంతంలో ఉంటుంది. ఈ మాసిదోనియా ఎక్కడ ఉంటుందయ్యా అంటే, ఇటలీ అనే ఒక దేశంలో ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి మీరు. ఈ ఇటలీ అనే దేశంలో పక్కన, అంటే పౌలు గారు 3వ మ్యాప్ ప్రయాణంలో ఉంటుంది, దాని పక్కన రోమా పట్టణం ఒకటి కనబడుతుంది మనకి. చివరి పేజీలో మనకు కనబడుతుంది, సమయంలో చెబుతున్నా. ఇప్పుడు ఈ ఫిలిప్పీకి రాసిన ఈ పత్రిక ఎక్కడి నుంచి రాస్తాడంటే పౌలు గారు అంటే, ఈ పత్రిక ఎక్కడి నుంచి రాస్తాడంటే రోమా పట్టణం నుంచి రాస్తున్నాడు. ఇప్పుడు రోమా పట్టణానికి ఫిలిప్పీ పట్టణానికి ఎన్ని కిలోమీటర్ల నుంచి మించిగా ఉంటుంది అంటే 700 కిలోమీటర్ల దూరం. పాయింట్ మీకు అర్థం కావాలి. పౌలు గారు ఈ ఫిలిప్పీకి రాసిన పత్రిక రోమా పట్టణంలో నుంచి రాస్తున్నాడు. ఈ రోమా పట్టణానికి ఫిలిప్పీ పట్టణానికి ఎన్ని కిలోమీటర్లు అంటే 700 కిలోమీటర్ల దూరం. ఇప్పుడు 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న పౌలు గారు, ఖైదీగా ఉన్న పౌలు గారు, జైల్లో బంధించిన పౌలు గారు ఫిలిప్పీ పట్టణానికి లెటర్ రాస్తున్నాడు. ఈ లెటరు ఏమని రాస్తున్నాడు? ఈ లెటరు ఫిలిప్పీ సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఈ లెటరు తిమోతి గారి చేత పంపించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఏ సిచ్యువేషన్ చెప్పమంటారు? ఈ లెటర్ రాసే సిచ్యువేషన్ చెప్పమంటారా?
క్రైస్తవులు అన్న వాళ్ళు చంపేస్తున్నారు ఆ సమయంలో. క్రైస్తవులు అన్న వాళ్ళు చంపేస్తున్నారు. అప్పటికి పౌలు గారు క్రైస్తవుడని తెలిసి ఇంకా తన మీద బలమైన ఆధారాలు రాలేదని ఆనాడున్న రోమా పరిపాలన ఏం చేసింది అంటే ఖైదీగా ఆయన బంధించింది. ఇంకా అతని మీద స్టేట్మెంట్ తీర్పు రాల. తీర్పు వచ్చిందంటే చచ్చిపోవటం కానీ ఏదైనా చేయటం కానీ జరిగింది. తీర్పు రాకముందు ఈ లెటర్ రాయటం ప్రారంభించాడు ఆయన. ఇప్పుడు అది మనం ధ్యానించబోతున్నాం. ఏముంది దాంట్లో? తిమోతి గారి గురించి ఇంతగా ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అని మనం ఆలోచించగలిగితే, తిమోతి గారు అది ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:19 ఒకసారి మీరు చదవండి. నేను నీ క్షేమము తెలుసుకొని ధైర్యము తెచ్చుకునే నిమిత్తము తిమోతిని శీఘ్రముగా మీ వద్దకు పంపుచున్నాను. ఇప్పుడు నన్ను అడుగుతున్నాను, పౌలు గారికి ఇంకెవరు దొరకలేదా? అంత సువార్థికుడికి ఇంకెవరు దొరకలేదా? తిమోతి గారే పంపించాలా? అందులో ఎంత ప్రయాణం? అది 700 మైళ్ళు, అంటే ఇంచుమించుగా 1000 కిలోమీటర్ చాలా. 700 మైళ్ళు, 700 మైళ్ళు. అప్పుడే జీబులు ఉన్నాయా అమ్మా? కార్లు ఉన్నాయా? ఈయన ప్రయాణానికి అవకాశాలు ఉన్నాయమ్మా? ఈరోజు పాస్టర్ గారు నష్టపేటలు కొంచెం పలానా వస్తువు తీసుకురామంటే తీసుకొస్తాం, మనం తీసుకొస్తాం. బాగా చెప్పుకొచ్చి ఇలా పోయా అనుకుంటాం మనసులో. పైకి ఏమో పాస్టర్ గారు కుదరలేదండి, లేకపోతే వెళ్ళేవాడినండి, బండిలో ఆయిల్ లేదండి. ఇప్పుడు బండిలో ఆయిల్ లేదండి, ఇప్పుడు ఆయన ఆయిల్ కొట్టేయాలి. ఇండైరెక్ట్గా అదే అడుగుతున్నాడు. ఇప్పుడు ఆయిల్కి కూడా 200 ఇస్తే అప్పుడు 20 రూపాయలు పని చేస్తారు. పౌలు గారు ఏం చెబుతున్నాడు? తిమోతి గారి గురించి, శీఘ్రంగా మీ మధ్యకి నేను పంపుతున్నాను. ఆ పరిస్థితులు భయంకరమైన పరిస్థితులు, పౌలు గారు మాట్లాడుతున్న పరిస్థితులు. ఓసకోత కోచేస్తున్నారు క్రైస్తవులను. ఓసకోత. పౌలు గారి మీద ప్రత్యేకమైన పెట్టాను. ఎందుకంటే పౌలు గారు అలాంటి వాడు. ఎక్కడికి పోతే అక్కడ క్రీస్తు సంఘాన్ని దాటి రావటమైనా, ఎక్కడికి పోతే అక్కడ క్రీస్తు విజయగతనాన్ని ఎగరేసి రావటమైనా, ఏదో ఊరికి ఎత్తనాలు అటు చల్లుకుంటూ పోయే వ్యక్తి కాదు. పంట వచ్చింది దాకుండే వ్యక్తి పౌలు గారు. ఒక సందర్భంలో పౌలు గారి గురించి ఒక బుక్లో ఒక గొప్ప వ్యక్తి రాశాడు, మనుషులందరూ వీర్రా నాయన, క్రైస్తవ జీవితంలో ఒక వ్యక్తి వీర్రా అన్నాడు. ఏం చేశాడు ఆ వ్యక్తి అంటే, సరైనడు సమాజాన్ని సరిచేసేవాడు సమాజాన్ని ఆయన అపోస్తలుడైన పౌలు గారు స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇంత గొప్ప స్టేట్మెంట్ ఏంది ఆయన గురించి అంటే, 12 మంది అపోస్తులు ఇశ్రాయేల్ అందరికీ సువార్త చెప్పి రక్షణలోకి తీసుకొస్తంటే, జాగ్రత్తగా ఉండాలి. 12 మంది అపోస్తులు ఇశ్రాయేల్ కంటే యెరూషలేములో ఉన్న ఇశ్రాయేల్కి సువార్త చెప్పి రక్షణలో తీసుకొస్తంటే, యెరూషలేం దాటి బోర్డర్ ఉన్న అన్ని దేశాలు మొత్తం కాండాలు మొత్తం తిరిగిన ఏకైక వ్యక్తే, ప్రపంచ క్రైస్తవాన్ని మరుగుపరిచిన వ్యక్తే, ముడి పదార్థాన్ని పనిముట్టిగా తయారు చేసిన వ్యక్తే. ఈరోజు క్రైస్తవులు బహిరంగ సభల్లో కానీ ఎక్కడైనా కానీ ఆయన పత్రికలో గొప్పగా అనేక మంది నోరు మూపిస్తున్న విషయాలు కూడా ఎవరి అంటే అపోస్తలుడైన పౌలు గారిదే ఆ గొప్పతనం. అలాంటి సందర్భాల్లోనే తిమోతి గారిని దగ్గర పెట్టుకోండి. ఆయన దగ్గర పెట్టుకొని తిమోతి గారిని దగ్గర పెట్టుకొని పరిచర్య ప్రారంభించాడు. ఆ పరిచర్య ప్రయాణంలోనే కొన్ని రోజులు గడిచింది, కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఫిలిప్పీ సంఘం గురించి కొన్ని వార్తలు తెలిసినాయి ఆయనకి. ఫిలిప్పీ సంఘం గురించి కొన్ని వార్తలు తెలిసిన ఆయనకి. ఆ వార్తలు తెలియడంతో మరలా రిపీటు ఆయన ఉత్తరం రాస్తున్నాడు. ఆ ఉత్తరం తిమోతి గారి చేత పంపించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? మళ్ళా చదవండి ఆ పదాన్ని, మీరు బాగుంది ముగించుకున్న త్వరగా. నేను మీ క్షేమము తెలుసుకొని ధైర్యము తెచ్చుకునే నిమిత్తము తిమోతిని శీఘ్రముగా మీ వద్దకు పంపుటకు ప్రభువైన యేసునందు వీక్షించుచున్నాను. పౌలు గారికి ఇస్తున్న స్టేట్మెంట్ సంఘంలో ఎలాంటిది అంటే 24వ వచనాన్ని ఒకసారి మీరు చదవండి. అదే 2:24. నేను మీ వద్దకు శీఘ్రముగా వచ్చేదనని ప్రభువును బట్టి నమ్ముచున్నాను, మరియు నా సహోదరుడును, నా జత పనివాడును, నా తోటి యోధుడును, నీ దూతయు నా అవసరమునకు అని ఎప్రోపోదుని గురించి చెబుతూ ఉంటాడు. ఎప్రోపోదుని గురించి అంటే ఈ 4 వచనాలు, ఈ 6 వచనాల సందర్భం అయిపోయిన తర్వాత ఎప్రోపోదుని గారు మనకి ఎంటర్ అవుతారు. ఎప్రోపోదుని గారి గురించి రేపు ఆలోచిద్దామండి. ఇప్పుడు ఈ తిమోతి గారికి ఉన్న ఈ మనసు, తిమోతి గారికి ఉన్న ఈ ఆలోచన ఇప్పుడు 17వ వచనాన్ని ఒకసారి చూడండి ఏం మాట్లాడుతున్న పౌలు గారు. అదే 2:17 అక్కడే తిరగాలి మనం బైబిల్ మొత్తం. ఏందమ్మా?
మరియు మీ విశ్వాస వేగములోను తన సంబంధమైన ప్రాణార్పముగా నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషించును అని పౌలు గారు మాట్లాడుతూ, ఇంతకు తిమోతి గారిలో ఉన్న గొప్ప లక్షణాలు మనం ఏం నేర్చుకోవాలి ఈ రాత్రిపూట? ఇంతకు తిమోతి గారిలో ఉన్న లక్షణాలు ఏంటి? ఆ లక్షణాలు మనకు ఎలా వర్తిస్తాయి? ఆ లక్షణాలు నేర్చుకుంటే మన జీవితం ఎలా ఉంటుంది? ఆ లక్షణాలు ఉండటం వల్ల మన జీవితాలు ఎలా బాగుపడతాయి అనేది మనం ఆలోచించగలిగితే, తిమోతి గారిలో మొదటి గుణం చెప్పటముతోనే వినే మంచి గుణం ఉంది తిమోతి గారికి. ఎదురు చెప్పడం తిమోతి గారు ఏమా ఒక సేవకుడు చెప్పటముతోటే వినే మంచి లక్షణం తిమోతి గారిది. ఒకసారి చెప్పండి. ఫీజులు కట్టించుకొని లక్షల రూపాయలు మన దగ్గర తీసుకొని మనం వాళ్ళు చెబితే మనం వింటవే తప్ప, ఒకవేళ వాళ్ళు చెప్పింది తప్పై మనకు తెలిసి ఎదురు కూడా మాట్లాడే పరిస్థితి మనది. అవునంటారు కదంటారా? వాళ్ళు చెప్పింది తప్పైనా కానీ మనం ఎదురు మాట్లాడే ఏమంటారు? మాకు తెలుసా, నీకు తెలుసా అంటారు. కానీ నీ జీవితం బాగుపడకొరకు, మన జీవితాలు బాగుపడ కొరకు సరైన మార్గంలో తీసుకెళ్లే వ్యక్తి భూమి మీద ఎవరు ఉన్నారంటే దేవుని దాసుడు, సేవకుడే. బహుశా చెప్పుంటారు వాళ్ళ అవ్వను వాళ్ళ అమ్మ, అయ్యా పౌలు గారు గొప్ప సేవకుడయ్యా, ఆయన మాటకు ఎదురు చెప్పబాకు, ఆయన మాటకు లోబడు, ఆయన ఏది చెప్పినా నువ్వు వినయ్యా, అది నీ క్షేమానికే, అది నీ జీవితానికే, అది నీ మేలుకే, అది నీకు దీవించబడటానికే, కాబట్టి ఆయన మాటకు నువ్వు లోబడయ్యా అని ఆల్రెడీ భవిష్యత్తులో అవ్వ కానీ వాళ్ళ తల్లి కానీ చెప్పుంటారు. ఇదే లోబడే తత్వం ఎవరిలో ఉందమ్మా? తిమోతి గారికి ఉన్న ఈ లోబడే తత్వం, సేవకుడికి లోబడే తత్వం తిమోతి గారికి ఉన్న ఆ గొప్ప లక్షణం మొదట్లో ఎవరిలో ఉంది? క్రీస్తులో ఉందండి. ఏం చేశాడు ప్రభు యేసుక్రీస్తు? తండ్రికి ఏమయ్యాడు? లోబడ్డాడు. తండ్రి నీ చిత్తం నెరవేర్చటమే నా ఇష్టమయ్యా అంటే తిమోతి గారిలో ఉన్న గొప్ప లక్షణం ఎవరిలో కనబడుతుంది? ప్రభువులో ఉన్న గొప్ప లక్షణం ఎవరిలో కనబడుతుంది? తిమోతి గారిలో. అంటే ఒక యవ్వనస్తులు ప్రాముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నీ సేవకుడికి నువ్వు లోబడాలి. ఈరోజు లోపరుచుకుంటున్నారా? ఏది మాట్లాడాలన్నా భయపడాల్సి వస్తుంది సేవకులు ఈరోజు. తెలుసా, నేను ఎక్కువగా మాట్లాడాడు మన గురించి, మన డబ్బులు పెట్టి మనం చేస్తున్నాం, ఏం పెత్తనం ఏందంట, ఏదో వచ్చి 2 పాటలు పాడుకొని 10 రూపాయలు ఖాళీ తీసుకొని మనకు కూర్చోవాలి. రమేష్ గారు కుదరదు, ఎట్టబడితే అట్ట మాట్లాడితే. ఆల్రెడీ పిహెచ్డీ చేసి వచ్చిన రమేష్ గారు అన్న సంగతి మీకు తెలియదు. అర్థమవుతుందా? ఈరోజు అట్లా ఉంది సేవ అనేది. కానీ అది సేవకుడికి లోబడటం అనేది మన ఆత్మీయ జీవితానికి చాలా మంచిది. ఇంకా చెప్పాలి, కుటుంబం కూడా దీవించబడింది. తెలుసా, కుటుంబం కూడా దీవించబడింది. ఒక సేవకుడికి మనం లోపడితే కుటుంబం కూడా దీవించబడింది. ఎందుకు? ఇది దేవుడి ఆజ్ఞ. ఇప్పుడు దేవుడి మాటను విన్నప్పుడు దేవుడు మనకేం చేస్తాడు? మేలు చేస్తారా, కీడు చేస్తానమ్మా? తమ్ముడు మేలు చేస్తారా, కీడు చేస్తారా? మేలే కదా. ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడు? సేవకుడు లోపడమన్నాడు. ఇదే లక్షణం తిమోతి గారిలో ఉంది. ఇప్పుడు తిమోతి గారు ఏమయ్యాడు? లోపడ్డాడు. ఇప్పుడు తిమోతి గారు లోపడటం వల్ల తిమోతి గారి జీవితం ఎట్ట ఉంది మన మధ్య? మనం చెప్పుకోవట్లేదా? చెప్పు దేవుని స్తుతిస్తున్నాం, ఆయన మనం ఏం చేస్తున్నాం? కనపడుతున్నాం. చూసారా, ఆ గొప్ప లక్షణం తిమోతి గారిలో ఉందన్నమాట. అంటే వ్యక్తిగతమైన మంచి లక్షణం తిమోతి గారిది. ఇంకో మాట చూసుకుందామండి. కొరింథీ రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము. కొరింథీ రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనాన్ని చూడండి. తిమోతి గారు యవ్వన కాలంలో పౌలు గారు వెంట సేవకు వస్తున్నప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ చూడండి. తిమోతి గారు సైతం కూడా పౌలు గారి విషయంలో ఎంత అబ్జర్వేషన్లు పెట్టాడు చూడ. క్రీస్తునందు నీకు ఉపదేశకులు చూడండి. కొరింథీ రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనమా, ఇందు నిమిత్తము ప్రభువునందు నా ప్రియుడును నమ్మకమైన నా కుమారుడు. ఏమండి పౌలు గారు ఏమన్నాడు? నమ్మకమైన నా కుమారుడు. సంఘాల్లో అలా ఉండాలో వద్దండి? సేవకుడికి నమ్మకమైన ఉండాలో వద్దా? ఖచ్చితంగా నమ్మకంగా ఉండాలి. మీకు తెలుసో తెలియదో, మీరు ఫీల్ కానంటే మాట చెప్తా. మీరు ఏమైనా తింటున్నారనుకోండి మంచి ఆహారాన్ని, మీ సేవకుడు గుర్తుకు రావాలి. మీకు తెలుసా, మీ సేవకుడు కూడా గుర్తుకు రావాలి. ఇది రమేష్ గారు నన్ను పిలిపిస్తే చెబుతున్న మాటలు కాదు, ఇది బైబిల్ ఇస్తున్న స్టేట్మెంట్. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎందుకంటే
నువ్వు తింటున్నాను, నువ్వు కష్టం వల్ల వచ్చిందని నువ్వు అనుకుంటున్నావు, కానీ ఇంకొక వైపు చెప్పమంటారు, ఇంకొక ఎలాగొచ్చింది అది నీ సేవకుడు నీ పట్ల చేసిన ప్రార్థన వల్ల వచ్చింది. తెలుసా? దేవుడి సెలవలేంది నువ్వు అన్నం ముద్ద నోట్లో కూడా పోదు, గుర్తుపెట్టుకోవాలి మనం. నువ్వు కలుపుకొని ఇలా కలుపుకొని ఇక్కడ దాకొచ్చి ఆగిపోయింది. చూస్తారా? మాట చూపించమంటారా? మనం తింటున్న అన్నం మన కష్టాజితం వచ్చిందేమో అనుకుంటామేమో, అది దేవుడి సెలవలేంది ఆ ముద్ద కూడా మనకి ఇక్కడి నుంచి కిందకి దిగదు. ప్రసంగి గ్రంథం చూడండి, ఆ మాట బాగుంటుంది. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయం చూడండి. ప్రసంగి గ్రంథము తీసారా? 2వ అధ్యాయము 24వ వచనాలు చూడండి. 2వ అధ్యాయం 24వ వచనాలు చూడండి. 25వ వచనం చదవండి. 24వ వచనం చదవండి. అన్నపానముల పుచ్చుకున్నట కంటే ఇది ఎవరి వల్ల కలిగిందంట? అంటే మన కష్టం కాదనమాట. ఒకడు అంటాడు, నా డబ్బులు పెట్టి నేను తాగుతా అన్నావు. నువ్వు తాగితే పోతావు, నువ్వు పోతావు అని చెబుతుంది బైబిల్. అంతే. అది నీ శరీరం కాదు, నువ్వు తెచ్చుకున్న అవయాలు కాదు అవి. నువ్వు తెచ్చుకున్నాయా? చెయ్యి నువ్వు చేసుకున్నావా? కిడ్నీ నువ్వు చేసుకున్నావా? ఊపిరితిత్తులు నువ్వు చేసుకున్నావా? ఏం చేసుకోవాలా? మరి నీదెట్టయితే అది? నా చేతిలో మైక్ ఉంది, ఇది నా ఇష్టం, నేను పగల కొడితే కుదిరిద్ది. రమేష్ గారు ఒప్పుకుంటారా? ఆయనది కష్టం, సంఘం ఇచ్చిన దాంతో కష్టపడి కొన్నాడు ఆయన. కాబట్టి ఆయన వస్తువు కాబట్టి నేను జాగ్రత్తగా గొప్ప చెప్పాలి. అంతేగాని ఎలా పడితే అలా కొట్టేసి నా చేతిలో ఉంది, నా చేతిలో ఉన్నప్పుడు నాదే అంటే కుదిరిద్దా? ఎట్టి పరిస్థితులు కుదరదు అది. చదవండి కింద. ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించటము ఎవరికి సాధ్యం? చెప్పండి. నువ్వు తింటున్న అన్నం కూడా ఇది నీ కష్టార్జితం అని ఒక నువ్వు అనుకునేటప్పుడు దాని వెనక నీ సేవకుడు ప్రార్థన కూడా ఉండేది. పౌలు గారు కూడా సంఘం పట్ల అలాగనే ఆ ప్రేమ కలిగి ఉన్నాడు. పౌలు గారు కూడా సంఘం పట్ల అలాగనే ఆత్మీయత కలిగి ఉన్నాడు. పౌలు గారు కూడా సంఘం పట్ల అలాగనే ప్రతి ఒక్కరు వర్ధిల్లాలని ఆయన ప్రతి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాడు. అందుకని పౌలు గారు చెబుతున్న మాట యవనస్తుల గురించి ఏం చెబుతున్నాడు ఇక్కడ? తిమోతి గారి గురించి చూడండి. కొరింథీ రాసిన పత్రికలో మళ్ళీ చదవండి, ఆ మాట బాగుండేది. నమ్మకమైన నా కుమారుడా, చదవనమ్మా. నమ్మకమైన నా కుమారుడా, నమ్మకమైన నా కుమారుడగు తిమోతి నీ యొద్దకు పంపి ఉన్నాను. అతడి క్రీస్తునందు అనగా ప్రతి స్థలములోను ప్రతి సంఘములోను నేను బోధించి విషయమును నీకు జ్ఞాపకము చేస్తాను. అంటే పౌలు గారు ఏం చేసిన తిమోతి గారిని ప్రతి చాటగా తీసుకెళ్ళాడండి. ఎక్కడ తీసుకెళ్ళాడు? ప్రతి సంఘానికి తీసుకెళ్ళాడు, ప్రతి చాటగా తీసుకెళ్ళాడు. ఎందుకు తీసుకెళ్ళాడు పౌలు గారు తిమోతి గారిని? ఎంత నమ్మకంగా ఉన్నాడండి సేవలో, ఎంత నమ్మకంగా ఉన్నాడండి. సేవకులకి ఒక ఆలోచన ఉండిద్దండి, నేనైపోతే పరిస్థితి ఏంటి, సంఘంలో వాళ్ళని తయారు చేయాలి, సంఘంలో వాళ్ళని తయారు చేయాలి, సంఘంలో వాళ్ళని తయారు చేయాలి. ఇంకొక సేవకులు ఉంటారు, నేను పోతే నా కొడుకు రావాలి, నేను పోతే నా కొడుకు రావాలి, నా మనవరు రావాలి, నా మనవరాలు రావాలి, ఈ తెగ కొంతమంది ఉంటారు. కానీ నిజం సేవకుడు అంటున్నాడు, సంఘంలో ఏరి. ఈరోజు 2 రోజులు మీటింగ్లో నేను పక్కకి వెళ్ళిపోయాను అనుకో, సంఘాన్ని నడిపించేవాళ్ళు లేరు. ఈ ఒక 5 రోజులు నాకు ఒంట్లో బాగలేకపోతే సంఘాన్ని నా బిడ్డలు నడిపించేది ఎవరు? నా బిడ్డలు సరైన మా క్రమంలో పెట్టేది ఎవరు? నా పిల్లలకు వాక్యాన్ని చెప్పేది ఎవరు? కాబట్టి నేను బ్రతికుండగానే నా పిల్లల్ని నేను తయారు చేయాలి, నేను బ్రతికుండగానే నా పిల్లల్ని నేను వాక్యంలో నిలబెట్టాలి, నేను బ్రతికుండగానే యవనస్తుల స్త్రీలను సంఘంలో నిలబెట్టాలని ఇలాంటి క్లాసులు జరిగేది. దీని ద్వారా మీరు బలం పొందుకుంటూ ఉంటారు, దీని ద్వారా సంఘానికి మేలు కలుగుతూ ఉంటుంది, దీని ద్వారా మీరు జీవితంలో నిలబడటానికి అనేకమైన కారణాలుగా నిలబడతా ఉంటాయి. ఈ ఊరికి పెట్టిన కోడికలు కాదు ఇవి. ఇది భారీగా పెడితే ఏ కోడికలే, కానీ ఇలా పెడితే కోడికలు అడుకోబాకండి. ఇవి కూడా గొప్ప కోటాలని అడిగితే విశ్రాంతిగా ప్రశాంతంగా దేవుడు ప్రతి మాట మీకు అర్థమయ్యే మాటలు, ఈ మాటలు మొత్తం కూడా పౌలు గారు తీసుకొని పోతున్న తిమోతి గారు ప్రతి స్థలానికి తీసుకెళ్ళాడు. ఎందుకు? భవిష్యత్తులో నువ్వు నిలబడాలి తిమోతి, భవిష్యత్తులో నువ్వు నిలబడాలి. ఒక యవ్వనస్తులకు నువ్వు మాదిరిగా ఉండాలి, ఒక యవ్వనస్తులకు నువ్వు మార్గదర్శిగా ఉండాలి, ఒక యవ్వనస్తులకు నువ్వు ఒక ప్రణాళికగా ఉండాలి. ప్రతి సంఘంలో ప్రతి యవ్వనస్తుడు నీ జీవితాన్ని చూసి రాగాలి, దేవుడిలో రాగాలి అంటే నువ్వు నాతో పాటు ప్రయాణం చేయాలి.
నువ్వు నాతో పాటు ప్రయాణించాలి. సేవ అనేది ఆకలి దప్పులు ఉంటాయి, సేవ అనేది కష్టం ఉంటుంది, సేవ అనేది శ్రమ ఉంటుంది, సేవ అనేది బాధలు ఉంటాయి, సేవ అనేది అవమానం ఉంటాయి, సేవ అనేది కష్టంతో కూడిన అవసరమైతే సావటానికి కూడా సిద్ధపడ. ఇవన్నీ నువ్వు చూడాలా పక్కన. నువ్వు చూడగలిగితేనే భవిష్యత్తులో నిలబడగలుగుతావు. నువ్వు నిలబడి నీ జీవితాన్ని 10 మందికి మార్గదర్శకం చూపించాలి. తిమోతి, నన్ను వెంబడించాను పౌలు గారు, నన్ను వెంబడించు. ఎందుకంటే నా మాటకు లోబడిన బిడ్డవు నువ్వు, నా మాట నువ్వు గౌరవించిన బిడ్డవే. నా తండ్రి నిన్ను కూడా గొప్పగా ఆశీర్వదిస్తాడు తిమోతి అని ప్రతి చాట తిమోతి గారిని ఏం చేసిందంట, వెంట పెట్టుకొని పోయాడంట. ఆయన వెంట పెట్టుకొని పోతాడంట. సొంత పనులకు ఎక్కువగా ప్రాధాన్యత, కానీ దేవుడి పనులకు ఎవరైనా ప్రాధాన్యత ఇచ్చేది? మీ ఊళ్ళో చదువుకున్న పిల్లలు ఉన్నారన్నా? చదువుకున్న పిల్లలు ఉన్నారు కదా, సంఘానికి వస్తారు కదా. ఎన్ని సంవత్సరాలు చూసారు రమేష్ గారు సేవ మామూలుగా? ఏమంటే ఈ ప్రాంతంలో ఎన్ని సంవత్సరాలు అంటే 20 సంవత్సరాలు. మీ పాస్టర్ గారు వాక్యం బాగా చెబుతున్నా చెప్పడా? మీరు చెప్పండి. నాకు మగవాడే చెప్పబాగా నేను ఏమనుకోలేదు, నువ్వు అడు తిరిగినండి. ఇప్పుడు చెప్పండి, బాగా చెబుతాడు చెప్పడా? ఇలాంటి మాటలు అనేకులు వినాలని ఉందా లేదా మీకు? ఉండాలని మా పాస్టర్ గారు చెప్తున్న ఈ గొప్ప మాటలు అనేకులు వినాలి, బలపడాలి, అనేక మంది రక్షించబడాలని ఉండాలా వద్దా? ఉండాలన్నప్పుడు ఇలాంటిది ఒకటి మీరు గ్యాదర్ చేసుకోవాలి. తెలుసా మీకు? ఉండాలన్నప్పుడు ఇలాంటి ఒక శాలను మీరు ఓపెన్ చేయాలి. ఉండాలన్నప్పుడు యవనస్తులు ఇలాంటివి తీసుకొచ్చి ముందుకు వచ్చి నిలబడాలి. మా పాస్టర్ గారు మా 10 మందికే కాదు, మా పాస్టర్ గారి మాటలు అనేక మందికి వినిపించాలి. అనేక మందికి వినిపించాలంటే ఏం చేయాలి? ముందుకు రావాలి. సేవలో ముందుకు వచ్చి ఏం చేయాలి? సార్ పలానా వస్తువులు మనం కొన్నాం, పలానా శాలను మనం ఓపెన్ చేద్దాం, మన శాలను కూడా సమాజానికి వెళ్ళిపోవాలి, నశించిపోతున్న ఆత్మలు రక్షించబడాలి, నశించిపోతున్న వాళ్ళు దేవుడి చెంతకు రావాలి. కాబట్టి ఇది మా వంతు మేము సహకరిస్తున్నాం, మా వంతు మేము కష్టపడతాం, మా వంతు మేము ఎనికిడుతుంటాం అనేవాళ్ళు లేరి. స్టార్ కట్టేటప్పుడు కనబడవచ్చు నాకు తెలిసి మీరంతా, క్రిస్మస్ కనబడవచ్చు మీరంతా, నా 31st కనబడవచ్చు మీరంతా. ఇలాంటి కార్యక్రమాలు కూడా చేయాలి, గుర్తుపెట్టుకోండి మీరు. ఇది కూడా గొప్ప పరిచర్య తెలుసా? ప్రపంచం మొత్తం చూసిద్ది మనల్ని. ఈరోజు దేవుడు అంత టెక్నాలజీ ఇచ్చాడు మనల్ని. నేను అదే అనుకుంటా ఉంటా. అప్పుడు మొన్న అడిగా రమేష్ అన్ననే, అన్నా నీ మెసేజ్లు యూట్యూబ్లో ఎందుకు లేవన్నా అన్న. ఎవరు లేరు తమ్ముడు తీసేవాళ్ళు అన్నారు. అదేందన్నా అన్న, లేరు తమ్ముడు, ఎవరు లేరు తమ్ముడు. భలే బాధ అనిపించింది. వాక్యం తెలియని వాళ్ళే సమాజానికి వెళ్ళిపోతున్నాయి. వాక్యం తెలియని వాళ్ళ దగ్గర యవనస్తులు సమాజానికి పరిచయం చేస్తున్నారు. వాక్యం తెలియని వాళ్ళే సమాజానికి యవనస్తులు తీసుకెళ్ళి గొప్ప గొప్ప మీటింగ్లు పెట్టేస్తున్నారు. వాక్యం తెలిసిన వ్యక్తిని, వాక్యం ప్రకటిస్తున్న వ్యక్తిని, వాక్యం కోసం బ్రతుకుతున్న వ్యక్తిని ఎందుకు 4 గోళ్ల మధ్య ఉంచాలి? ఎందుకు 4 గోళ్ల మధ్య సమాజం చేయాలి? ఎందుకు 4 గోళ్ల మధ్య అతను నిలబెట్టాలి? మనం సమాజానికి ఎందుకు పరిచయం చేయకూడదు? తపన పుట్టాలండి, కసి పుట్టాలి దేవుడి కోసం మనం బ్రతికే దాంట్లో. మన కళ్ళ ముందు ఒక వ్యక్తి పాస్ అయితే మనకు ఎలాగైతే కసి పుట్టిద్దో, మనకంటే ఒక వ్యక్తి ఎక్కువగా ఒడ్లు పండించినప్పుడు మనకు ఎలాగైతే కసి పుడుతుందో, ఒక వ్యక్తి మనకంటే ఎక్కువగా గొప్ప స్థితిలో నిలబడ్డప్పుడు మనకు ఎలాగైతే కసి పుడుతుందో, దేవుడి సేవలో కూడా కసి పుట్టాలి. నా సంఘాన్ని నేను నిలబెట్టుకోవాలి, నా సంఘంలో నేను తయారు కావాలి, ఇదిగో నా సేవకుడితో పాటు నేను కూడా సహకారంగా ఉండాలి, మా సంఘంలో ఒక యవనస్తులు నేను రేపాలి, అనేక మందిని యవనస్తులు దేవుళ్ళు నిలబెట్టాలి. ఆ యవనస్తులు చూసి పల్లె మారిపోవాలి, ప్రాంతమే మారిపోవాలి, పట్టణమే మారిపోవాలి. దానికి పునాదిగా మొదటిగా నేనే నిలబడాలి, ముందుకు రావాలండి. ఒక్క అడుగుతోనే బాట ప్రారంభం అవుతుంది, ఒక్క చినుకుతోనే తుఫాను ప్రారంభం అవుతుంది. యవ్వనస్తులు నిలబడితే సంఘంలో ఎలా ఉండిద్దంటే, సంఘం అది పరలోకములు దేవుడు కూడా దేవదూతల పరిశుద్ధులు అన్నప్పుడు ఒక్క నిమిషం మీరు ఆగండి, నా బిడ్డలు మాట్లాడేది నేను చూడాలి. ఒక్క నిమిషం మీరు ఆగండి, నా బిడ్డలు చేసే కార్యాలను చూడాలంటారు. ఒక్క నిమిషం మీరు ఆగండి, నా బిడ్డలు పొగుడుతున్న నేను వినాలంటాడు దేవుడు. అలాంటి కసి పుట్టాలంటే సంఘాల్లో. కావిరిపోతున్నాయి సంఘాలు. అందుకనే లేదు. ఎందుకంటే దేవుడు బలవంతుడి చేతిలో బాణంలాగా అనుకున్నాడు. కానీ యవనస్తుడిని ఈరోజు యవనస్తులు ఎలా అయిపోతున్నారు అంటే, దేవుడు అంటే భక్తి లేదు, వాక్యం అంటే ప్రేమ లేదు, సేవ మీద మోజు లేదు, సేవ మీద ఆలోచన లేదు, సేవకుడి సహకారం లేదు, సంఘం పట్ల బాధ్యత లేదు, సంఘ కార్యక్రమాల పట్ల బాధ్యత లేదు, ఏమీ లేవు. విడిచిపెట్టేసి సమాజం కొరకు ఏదో పోరాడుతున్నారే తప్ప దానివల్ల భవిష్యత్తులో మనం నష్టపోతాం. దేవుని పిల్లలారా, దానివల్ల భవిష్యత్తులో మనం నష్టపోతాం. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి మీరు. నీకు ఇచ్చింది యవ్వనాన్ని దేని కొరకు ఇచ్చాట? ఆయన పని కొరకే నీకు ఇచ్చాడు. ఆయన పని నువ్వు చెయ్యాలి అంటే నీ సేవకుడి దగ్గర నువ్వు ప్రతాపి రావాలి, ఆయన దగ్గర నువ్వు కొనసాగుతూ ఉండాలి. దేవుడులు గొప్పగా నువ్వు వెలిగింపబడాలి అంటే దేవుడి గ్రంథాన్ని నువ్వు పరిశీలిస్తూ ఉండాలి. అంతమంది ఉన్నారు తెలుసా? ఇంకా చెప్పాలంటే ఈ పత్రిక రాసేటప్పుడు రోమాలో ఉండి పత్రిక రాతంటే పౌలు గారు, రోమాలో సంఘం ఉంది, రోమాలో సహోదరులు ఉన్నారు, రోమాలో అనేక మంది విశ్వాసులు ఉన్నారు. వాళ్ళందరూ పక్కన పెట్టి పౌలు గారు తిమోతి గారు ఎందుకు ఎన్నుకున్నాడంటే, నిజమైన పనివాడు అంటే తిమోతి గారు
భక్తి జీవితంలో, యవ్వనంలో, మన ఆలోచనలో, ఆయన తలంపుల్లో ఒక సంఘాలే తిమోతి గారికి పౌలు గారు ఒప్పచెప్పారు. అబ్బా, ఏ క్యారెక్టర్ అండి ఆ క్యారెక్టరు! సేవకులు నమ్మలేని సమాజం అయితే ఈరోజు. ఒక యవ్వనస్తుడిని, వివాహకాన్ని ఒక యవ్వనస్తుడిని, ఒక యంగ్ స్టారు తిమోతి గారు. అలాంటి తిమోతి గారికి సంఘాలు పౌలు గారు అప్పచెప్పినంటే ఆయన పరిచర్య, ఆయన ప్రవర్తన, ఆయన విధానం ఎలా ఉండేది ఒకసారి మీరు ఆలోచించండి. మచ్చలేని వ్యక్తిగా కనబడ్డాడు తిమోతి గారు. మచ్చలేని వ్యక్తిగా కనబడ్డాడు తిమోతి గారు దేవుడి ఆలోచనలో. ఒక్కటే అనుకున్నాడు ఆయన, ఇదిగో నా తండ్రి పరిశుద్ధుడు, నేను పరిశుద్ధుడిగా ఉండాలి. నా తండ్రి కల్మషం లేనివాడు, నేను కల్మషం లేనివాడు ఉండాలి. నా తండ్రి నిత్యుడు, నేను కూడా నిత్యత్వంలో ఉండాలి. నా తండ్రి గొప్పవాడు, నేను కూడా గొప్పగా జీవించాలి భూమి మీద. నా తండ్రిలో ఎదుగుతున్నా కానీ ఒక్క మచ్చ కనబడదు. నా జీవితం కూడా అలా ఉండాలి. అలా ఉండాలి అంటే దేవా, భూమి మీద నువ్వు ఇచ్చిన వాక్యమేనయ్యా. దేవా, నువ్వు చూపించిన మార్గమేనయ్యా. దేవా, నువ్వు నాకు నడిపించిన మార్గమేనయ్యా. అది నీ వాక్యముతో నా జీవితాన్ని నేను సరిదిద్దుకోవాలయ్యా. ఆ గొప్ప లక్షణం తిమోతి గారిలో ఉంది. తెలుసా, అంత గొప్ప లక్షణం తిమోతి గారిలో ఉంది. ఆ ప్రయాణం చేసి ఫిలిప్పీ పట్టణం కాడికి వెళ్ళాడు తిమోతి గారు. ఆ లెటర్ తీసుకుని తిమోతి గారు అక్కడికి వెళ్ళిపోయాడు. ఆ మధ్యలో ఎన్నో అవమానాలు, ఎన్నో కష్టాలు, ఎన్నో శ్రమలు, దొంగలతో కానీ బందిపోట్లతో కానీ రకరకాల ఇబ్బందులు పడ్డాడు. కానీ ఒక్కటే అనుకున్నాను, నా తండ్రి చిత్తం నెరవేర్చిన భూమి మీద యేసుక్రీస్తు వారు ఎలాగైతే కష్టపడ్డాడో పౌలు గారు పత్రిక ఇస్తే తిమోతి గారు కూడా అంతే తీసుకెళ్ళాడు. తిమోతి గారు కూడా అంతే తీసుకెళ్ళారు. తీసుకెళ్ళిన తర్వాత తిమోతి గారిని వాళ్ళు చేర్చుకొని దగ్గర పెట్టుకొని తిమోతి గారిని వాళ్ళు ఇంకా రానియకుండా అన్నీ మాట్లాడుతున్నప్పుడు, ఇక ఆ తర్వాత తిమోతి గారు లెటర్ ఇచ్చిన తర్వాత వాళ్ళు చేర్చబడిన తర్వాత నెక్స్ట్ పౌలు గారి దగ్గరికి మరొక వ్యక్తిని పంపిస్తున్నారు. వాళ్ళు మరొక వ్యక్తిని పౌలు గారి దగ్గర వచ్చి తిమోతి గారు వచ్చి వాళ్ళు లెటర్ ఇచ్చి పౌలు గారి క్షేమావురాలు మొత్తం తిమోతి గారు మొత్తం చెప్పాడు. జైల్లో పరిస్థితి ఏంటి, ఎలా ఉన్నాడు, ఏందని వాళ్ళు అడిగితే మొత్తం సమకూర్చి. ఇంకా చెప్పమంటారా, పౌలు గారికి అతి ఇష్టమైన సంఘం ఫిలిప్పీ సంఘం. తెలుసా ఎందుకు చెప్పమంటారా? ఎందుకంటారు, పౌలు గారి ప్రతి కష్టములో పాలు పొందుకున్నది ఫిలిప్పీ సంఘం. తెలుసా, చాలా అసలు పౌలు గారు ప్రతి అవసరత ఎక్కడ, మా పౌలు గారు ఎక్కడ ఉండవు, అంత్యకులు ఉండా, మా అయ్యగారు తిన్నాడో తినలేదో, మా అయ్యగారు తిన్నాడో తినలేదు, ఇక్కడి నుంచి పౌలు గారికి అవసరతలకి. కొరింథీలో ఉన్నాడా, అక్కడ ఎట్లా ఉందో మా పరిస్థితి, మా సేవకుడి పరిస్థితి, ఇక్కడి నుంచి అంత గొప్పగా ప్రేమించారండి ఫిలిప్పీ సంఘం వాళ్ళని. అలాంటి సంఘాన్ని పౌలు గారు ఎందుకు విడిచిపెట్టుకుంటాడండి? జైల్లో ఉండగానే దాని గురించి ఆలోచించాడండి. జైల్లో ఉండేవాళ్ళు నా బిడ్డలు ఎట్టుండారో, నా బిడ్డల పరిస్థితి ఎలా ఉందో, సరిగా క్రమంగా ఉండారో లేరో, విశ్వాసంలో ఉండారో లేరో, అస్థిరులుగా ఉండారో, విశ్వాసంలో నిలబడ్డారో లేరో. కాబట్టి అక్కడి నుండి కూడా ఆయన వాళ్ళని బలపరుస్తున్నాడండి పత్రిక ద్వారా. ఎందుకంటే వాళ్ళు చూపించిన ప్రేమ, వాళ్ళు చూపించిన ఆప్యాయత, వాళ్ళు చూపించిన గొప్పతనం, వాళ్ళు ఆదరించిన ఆదరణ పౌలు గారి నిద్ర పట్టనే లేదండి. నేను ఖైదీగా ఉన్నానని సమాజం అనుకుంటుంది, కానీ పౌలు గారు కూడా స్వతంత్రుడిగా ఉన్నాడని వాళ్ళ ఆలోచనలు. ఆయన అయితే అలాంటి వ్యక్తి పౌలు గారు తిమోతి గారిని ఫిలిప్పీ పట్టణానికి పంపించిన తర్వాత పౌలు గారి సందర్భాలు మొత్తం అక్కడ ఫిలిప్పీ పట్టణానికి చెప్పిన తర్వాత క్షేమంగానే ఉన్నాడు, ఏ ప్రాబ్లం లేదని తెలియపరిచిన తర్వాత కొన్ని రోజుల తర్వాత పౌలు గారికి ఏదైతే అవసరమో కొన్ని ఎప్రోపోదును ద్వారా ఫిలిప్పీ సంఘం పంపిస్తున్నారు. పాయింట్ గుర్తుపెట్టుకోవాలి మీరు. ఒకటి, పౌలు గారి దగ్గర నుంచి తిమోతి గారిని పంపితే తిమోతి గారు వచ్చి ఫిలిప్పీ సంఘం దగ్గరికి పౌలు గారి గురించి సమాచారం మొత్తం చెప్పి ఇబ్బంది లేదు, బాగున్నాడు మన సేవకుడు అని చెప్పిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆయన మళ్ళా ఖైదీగా ఉంటే అన్నం ఉంటుందో, నీళ్ళు ఉండో, సరైన వస్త్రత ఉందో, వాళ్ళ పరిస్థితి ఎలా ఉందని సంఘం ఆలోచించుకొని ఎప్రోపోదు గారిని మరలా పౌలు గారి దగ్గర పంపుతూ ఉంటారు. వాళ్ళు పౌలు గారి దగ్గర నుంచి తిమోతి వచ్చిండు, ఫిలిప్పీ పట్టణం నుంచి మరలా ఎప్రోపోదుని పోతారు. ఈ ఎప్రోపోదుని జీవితం మన కళ్ళం నీళ్ళు వస్తాయి. ఒకసారి మనం ఆలోచిస్తే ఎప్రోపోదుని జీవితం మన కళ్ళం నీళ్ళు వస్తాయి. ఒకసారి మనం ఆలోచిస్తే ఈరోజు మంచి అవయవాలు మనకుండాయి, కాళ్ళు చేతులు బాగున్నాయి, పొద్దుగులు మనం పని చేసుకుంటున్నాం, ఆరోగ్యంగా ఉంటున్నాం, మనం ఏది కావాలంటే తినగలుగుతున్నాం, ఏది చేయాలంటే తినగలుగుతున్నాం. అయితే ఎప్రోపోదుని గారి పరిస్థితి అయితే అలాంటిది కాదు. కానీ దేవుడి సేవలో ఎలా నిలబడ్డాయి అంటే అవయోగాలు బాగుండి ఆరోగ్యముగా బాగుండ మనల్ని ఆయన గురించి మనం ఆలోచిస్తే చిగ్గొచ్చి చీదరచ్చి ఇక నేను ఎందుకు దేవుడి కోసం బతకలేకపోతున్నా, ఇక ఎందుకు దేవుళ్ళో నేను నిలబడలేకపోతున్నా, ఎందుకు దేవుడి కోసం నా జీవితాన్ని నేను అర్పించలేకపోతున్నా అని మనకు సిగ్గొచ్చేలాగా, మెలకు వచ్చేలాగా, ఆత్మీయతలో నిలబెట్టేలాగా ఎప్రోపోదుని గారి జీవితం మనకి
గొప్పగా కనబడుతుంది మనకి. అది ఎన్నో అధ్యాయం? ఫిలిప్పీయులకు రాసిన రెండో అధ్యాయం 24వ వచనం చదవండి ఒకసారి. మీరు 24వ వచనాన్ని ఒకసారి చదవండి. నేనును శీఘ్రముగా వచ్చేదనని ప్రభువును బట్టి పంపుచున్నాను, మరియు నా సహోదరుడును నా జతపడివాడును నా తోటి యోధుడును మీ దూత అంటే ఎప్రపోదును ఫిలిప్పీ పట్టణంలో ఉన్న సంఘంలో సభ్యుడు, అంటే మీలాగా ఒక సభ్యుడు అని సంఘంలో. ఎప్రపోదిన వ్యక్తి ఫిలిప్పీ సంఘంలో ఒక సభ్యుడు, ఒక విశ్వాసి, ఒక యవనస్తుడు, ఎంగ్ డైనమిక్ ఆయన. మీ దూత అంటే మీ సభ్యుడు అని అర్థం, మీ సహోదరుడు అని అర్థం. నా అవసరములకు అంటే ఏం చేస్తున్నాడంట పౌలు గారు? అవసరాలు మొత్తం ఏం చేస్తున్నాడంట ఆయన? తీర్చే వ్యక్తి. ఎఫ్రోపోతిను నీ వద్దకు పంపుట అగత్యమని అంటే పౌలు గారు తిమోతి గారిని పంపిన తర్వాత మళ్ళీ అదే ఫిలిప్పీ పట్టణం అనేది పౌలు గారిని మళ్ళా పౌలు గారి దగ్గర రోమా పట్టణాన్ని పంపించిన తర్వాత రోమాలో పౌలు గారి దగ్గర కొన్ని దినాలు ఎప్రోపోదు నుండి ఆ సేవకుడికి సేవ చేసి మంచి చెడు మొత్తం చూసుకొని మరలా తన పట్టణానికి తిరిగి వచ్చేటప్పుడు మాట్లాడుతున్న సందర్భం ఇది. ఇప్పుడు మన సందిన సందర్భం. ఆయన పోయేటప్పుడు ఎలా ఉన్నాడు, వచ్చేటప్పుడు ఎలా ఉన్నాడు, సంఘంలో ఆయన ఏం చేశాడు, ఆయన బాధ్యత ఏంటి, ఆయన బ్రతుకేంటి, ఆయన జీవితం ఏంటి, దేవుడి కోసం ఎలా జీవించాడు, దేవుడి కోసం ఎలా పోరాడాడు, దేవుడి కోసం ఎలా నిలబడ్డాడు, ఇవన్నీ కూడా దేవుడి చిత్తమైతే రేపు మాట్లాడుకుందామండి. తలనొచ్చుకున్నట్టయితే ప్రార్థన చేసుకుందామండి. మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోక తండ్రి, నీ ఉన్నతమైన పరిశుద్ధమైన నామానికి ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా నీకే స్తుతులు చెల్లించుకున్నావు నా తండ్రి. ఇప్పుడు ఎవరికి చెప్పబడిన ఈ మాటలు నీ బిడ్డల హృదయాలు 30 అంతులుగా 60 అంతులుగా 100 అంతులుగా ఫలించుటకు నీ దయలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. యవనస్తులని నీ బిడ్డలైన మేమందరం నా తండ్రి నీ కొరకు మేము బతకటానికి నీ వాక్యాన్ని బలంగా చూసుకొని నీ వాక్యాన్ని మేము హృదయాల్లో పెట్టుకొని బ్రతకటానికి నీ దయలో జ్ఞాపకం చేసుకొని. అవును నా తండ్రి, మా జీవితాలు మారాలి అంటే, మా జీవితాలు పరిపూర్ణంగా ఉండాలంటే, మా జీవితాలు చక్కబడాలి అంటే నీ వాక్యమే మార్గం నా తండ్రి. దాన్ని బట్టి మా జీవితాన్ని మేము సరిదిద్దుకోవాలయ్యా. అలాంటి వాక్యాన్ని ఈ 2 రోజులు ఈ ప్రాంతంలో ఈ సంఘంలో నువ్వు ఏర్పాటు చేసినందుకు నీకే స్తుతులు చెల్లించుకుంటూ వచ్చిన నీ బిడ్డలందరూ కూడా జ్ఞాపకం చేసుకున్నాం. వారి తల్లిదండ్రులు కూడా జ్ఞాపకం చేసుకుంటా, వారి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటా. యవనస్తులు నా తండ్రి, వాళ్ళ యవన దశలో నీ కాడి మోయటానికి నీ బిడ్డలు సిద్ధపడుతుండగా నీ దయలో జ్ఞాపకం చేసుకోండి. ఏ ఆటంకాలు, ఏ ఇబ్బందులు, ఏ ఇరుకులు, ఏ కష్టాలు ఎన్నొచ్చినా నీ నుంచి తొలగిపోకుండా విశ్వాసంలో స్థిరంగా నిలబడటానికి నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు వరకు నా తండ్రి ఎంతో కష్టపడి పనులు చేసుకొని నీ మాటలు వినటానికి వచ్చారయ్యా. వాళ్ళ శక్తిని, బలాన్ని ప్రసాదించండి, మంచి ఆరోగ్యాన్ని వాళ్ళు ప్రసాదించండి. వాళ్ళు చేస్తున్న చేతి పని జ్ఞాపకం చేసుకొని, చదువుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకొని, జాబ్ చేస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఈ మైక్ ద్వారా, ఈ యంత్రం ద్వారా ఎంతమంది అయితే తల్లిదండ్రులు విన్నారో, ఎన్ని కుటుంబాలు అయితే ఉన్నాయి, ఆ కుటుంబాలు కూడా నీ దయలో జ్ఞాపకం చేసుకుంటా ప్రార్థిస్తూ ఈ చక్కని అవకాశాన్ని నీ కుమారుడైన రమేష్ గారి ద్వారా మాకు కల్పించినందుకు మరోసారి నీ స్తుతులు చెల్లించుకుంటూ ఈ ప్రార్థన నీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. మంచి విషయాలు తెలియజేసి ఎంతమందికి అర్థమైంది?